మారు ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు ఒక చిన్న మాట కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను, నాతో పాటు చెప్పండి. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలి కొన్న వానికిచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. దేవుని స్తోత్రం. ప్రభువునందు ప్రియ సహోదరి సోదరులారా, మరి దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం ఈ 4వ నెలలోని ఉపవాసం యూదా ఇంటి వారికి ఉత్సాహమును సంతోషమును కలిగించే మనోహరమైన పండుగలని చక్కని మాట మనం జకర్యా గ్రంథంలో చదువుతాం. నిజమే, చాలా మందికి ఉపవాసాలు కొంతమందికి ఉసూరు అనేవిగా ఉంటాయి, కానీ స్తుతించే మనకు శక్తినిస్తారు. కోల్పోయిన ఉత్సాహం, పోగొట్టుకున్న సంతోషం తిరిగి పొందే ఏకైక మార్గం ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం. ఈ ప్రార్థన పట్టు తెలిస్తే ఉసూరు అంటే ఎవరు ఉండరు. దేవుని స్తోత్రం. ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. అసలు నన్ను అడిగితే నిజ క్రైస్తవునికి పండగలన్నింటిలో శ్రేష్టమైన పండుగ ఉపవాస పండుగే. ఇది మనోహరమైన పండుగ. దేవుని స్తోత్రం. క్రిస్మస్ కంటే శ్రేష్టమైంది. చాలా మందికి క్రిస్మస్ అంటే మహా పండుగ అనుకుంటారు. నేను అంటాను, క్రిస్మస్ పండుగే కావచ్చు, కానీ యేసు రక్తంలో కడగబడిన విశ్వాసికి, యేసు రాకడ కొరకు ఎదురు చూచే విశ్వాసికి ఈ ఉపవాసము అనేది మనోహరమైన పండుగ. దేవుని స్తోత్రం. అయితే ఉపవాసం ఉన్నవారు దేవుని ద్వారా గొప్ప కార్యాలు సాధిస్తారు, పొందుకుంటారు. బైబిల్ గ్రంథంలో విచారకరమైన విషయం ఏంటంటే, కొంతమంది ఉపవాసం ఉన్నారంట, కానీ ఉపవాసం ఉండి దేవుడిని ప్రశ్నిస్తున్నారు. ఏమని? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవని అందరూ. కొంతమంది అంటారు ఎలాంటి వాళ్ళు, ఉపవాసం ఉండి మేము ఉపవాసం ఉన్నాం కానీ నువ్వెందుకు చూడవు అని దేవుడిని అడుగుతుంటే, ఎలా పడితే అలా ఉపవాసం ఉంటే నేను చూడను, నేను చూడాలంటే ఇలా ఉపవాసం ఉండాలని దేవుడు చాలా స్పష్టంగా ప్రవక్త ద్వారా తెలియజేసినట్టు మనం చూస్తూ ఉంటాం. అంటే దేవునికి మన ఉపవాసం ఏమిటి, ఎలా ఉండాలి అనేది చాలా శ్రేష్టమైంది. ఉపవాసం అంటే భోజనం మానేసి కూర్చుంటే సరిపోదు, ఇంకా మానాల్సినవి కొన్ని ఉన్నాయి. మానవలసినవి మానాలి, చెయ్యవలసినవి చెయ్యాలి. దేవుని స్తోత్రం. అది కాబట్టి దేవుడు చెప్పాడు కదా, మీరు ఉపవాసం ఉంటారు కానీ వ్యాపారం మానరు, వ్యాపారం చేస్తూనే ఉంటారు, పని వారి చేత కఠినమైన పనులు చేయిస్తూ ఉంటారు, కలహపడతారు, వివాదం చేస్తూ అన్యాయంగా గుద్దులాడుతూ ఉంటారు. ఇది మీ ఉపవాసం. మీ కంఠధ్వని పరమున వినబడినట్టుగా మీరు ఉపవాసము ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా అని ప్రశ్నిస్తున్నారు. అంటే మన ఉపవాసం దేవునికి అనుకూలమైందని ఉండాలి, మనకి అనుకూలమైనది కాదు. ఎవరికి అనుకూలంగా ఉండాలి అది? సాధారణంగా చాలా మంది వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టు ఉపవాసం ఉంటారు. అది దేవుడికి నచ్చేది కాదు, దేవుడు మెచ్చేది కాదు. మన ఉపవాస ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడిన మాట. ఎవడి ఆ విచిత్రమైన విషయం ఏంటంటే ఉపవాసాలు ఉందాం అనుకున్నప్పుడు సమస్యలు ఎక్కువ అవుతాయి.
ఉపవాస ప్రార్థనకు వెళ్లకుండానే చేయాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందులో భాగంగా నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తున్నాను. ఒకరోజు ఇలాగే మీటింగ్లు ఏర్పాటు చేశారంటే ఉపవాస ప్రార్థనలో ఒక మంచి విశ్వాసి ప్రార్థనా పరురాలు మరి మొదటి రోజే వెళ్ళిపోవాలని ఆశపడి త్వరగా పనులు చేస్తున్నట. ఈలోగా భర్త వచ్చాడంట. ఎక్కడికి అన్నాడంట, ఉపవాస ప్రార్థనలు అంటే మీకు తెలుసు కదా వెళ్తున్నారు అడిగాను. ఎందుకంటే కానీ ఇదిగో చేప, దీన్ని త్వరగా చేసి కూర వండి ఎల్లు అన్నాడంట. సాధారణంగా అంటే కొన్నిసార్లు మామూలప్పుడు కూడా మార్కెట్లో దొరకవు కొనడానికి. ఉపవాసం అనుకున్న ఊరినే వస్తాయి, పైసా కూడా ఖర్చు పెట్టక్కర్లా. దారి వెళ్తుంటే మనం పిలిచి మరీ వెళ్తారు, బాబు ఇదిగో చేపలు పట్టాం తీసుకో మంచిది అంటారు, ఫ్రీగా వస్తుంది. దానికి కారణం చెప్పనా, అది ఒక పరీక్ష. రెండవది సాతాను శోధన కూడా అందుందండి. కాబట్టి పాపం భర్త మాట వినాలి కదా అని చక్క తయారు చేసి వండేసిందంట. వండినప్పుడు సాధారణంగా కూర వండినప్పుడు స్త్రీలు ఏం చేస్తారు, చూడాలా, ఉపవాసం ఉన్నప్పుడు కూడా చూడాలా, ఆ టేస్టే కదండి. కాబట్టి మరి అసలు బాగుందో లేదో చూడాలి కాబట్టి చక్కగా ఉండి కొంచెం అలా పెట్టుకుని చూస్తానండి. తన జీవితంలో ఎప్పుడు అంత బాగా సెట్ అవ్వలేదండి. అప్పుడు అనుకుందంట, పులుసు ఎంత బాగుంటాయి. సాతాను శోధన. అప్పుడు అనుకుందంట, ఇంకా ఉన్నాయి కదా రోజులు, ఈ రోజుకి తినేసి, ఎందుకంటే ఎవరు టేస్ట్ చూస్తే రేపు నుంచి ఉపవాసం ఉండాలి అనుకుందంట. అంటే మనలను శోధించే సాతానుడు ఒకడు ఉన్నాడు, అదే సమయంలో మనల్ని పరిశోధించే దేవుడు కూడా ఉన్నాడు. దేవుని స్తోత్రం. శోధన రావచ్చు, పరిశోధన కావచ్చు. ఈ రెండాటిలో ఏదైనా మనం జయించే వారంగా ఉందముగాక. అది శోధనే అయినా జయించు వారంగా ఉందముగాక, పరిశోధనే అయినా సరే జయించే వారముగా మనం ఉందముగాక. దేవుని స్తోత్రం. కనుక మనము ఉపవాసం ఉన్నప్పుడు శోధనలు వస్తుంటాయి కాబట్టి వాటిని మనం జయించాలి. సాధారణంగా కొన్నిసార్లు మంచి భర్త కూడా ఆ ఉపవాసం రోజే సీరియస్ అవుతాడు, అది శోధనే. మా ఆయన బంగారం అనుకున్న వాళ్ళు ఆ రోజు గొడవ పెట్టుకుంటారు. అంటే గొడవ పెట్టుకున్న ఆయన కాదు, ఎవరు మీకు బాగా తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచోళ్ళు కూడా రేజ్ అయిపోతారండి. రేజ్ అయిపోవడానికి కానీ వారికి కాదు, కానీ వారిలో ఉండి పనిచేసే అపవాది. అందుకని బైబిల్లో రాయమాట, అపవాదికి చోటు ఇవ్వద్దు అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ భర్తకే కోపం వచ్చినా, కొడుకుకే కోపం వచ్చినా, కూతురికే కోపం వచ్చినా, గుణవంతురాలని భార్య ఏం చేయాలి, ఓర్చుకోవాలి. వెంటనే మనకు అవగాహన వచ్చేయాలి. ఎప్పుడు సీరియస్ అవ్వని వాళ్ళు ఈరోజు సీరియస్ అవుతున్నారంటే ఇది శత్రువు పని. ఎవరి పని? వెంటనే గుర్తు రావాలి, ఓహో ఉపవాసాలు కదా, మొదటి రోజు కదా, ఓ స్టార్ట్ అయింది. ఏంటిది, మనము ఏమేమి పొందుకోబోతున్నామో సాతాను గారికి బాగా తెలుసు. కాబట్టి ఏదో రకంగా దైవ సన్నిధికి మనల్ని దూరం చేయడానికి, ఆత్మీయతకు దూరం చేయడానికి ప్రతిరోజు వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఉపవాసాలప్పుడు మరింత రెట్టింపు ఉత్సాహంతో వాడు పనిచేస్తాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మనం చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు ముందుకు వేయాలి. ఎవరేమన్నా ఎవరెన్నన్నా సరే మనం మాత్రం రేజ్ అవ్వకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం. అలాగని ఉపవాసం అన్నప్పుడు ఉసూరు మంట కూర్చోవడం కాదు. ఒక ఆమె అడిగిందంట పక్కింటి ఆమె, అమ్మా ఏంటమ్మా అలా ఉన్నావు అంటే, ఉపవాసం అని చెప్పడానికి కూడా ఓకే లేనట్టు. అబ్బాయి అలా ఉండకూడదు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మనుషులు కనబడేటట్టు కాదు, రహస్యమందు చూచుచున్న దేవునికి కనబడేటట్టు. దేవుని స్తోత్రం. అసలు మీరు ఉపవాసం ఉన్నట్టు కూడా బయట వాళ్ళకి తెలియకూడదు. అలా భోజనం చేయాలా? కాదు కాదు. మనం తింటున్నామని తనకు అనవసరం. మనం నీరసంగా ఉండకూడదు. అది మనం నీరసంగా అనుకోండి, రీజన్ అడుగుతారు. అప్పుడు మనం ఏం చెప్తాం, ఉపవాసం
ఉపవాసంలో మరింత ఉత్సాహంగా ఉండేవాడే నిజమైన క్రైస్తవుడు. దేవుని స్తోత్రం. కాబట్టి మరి ఇలా మీరు వస్తున్నప్పుడు ఇరుగు పొరుగు వారు ఖచ్చితంగా అడిగి ఉంటారు, ఈ రోజు వెళ్తున్నారేంటి? నిజంగానంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం అంటే ఎంత ప్రేమో చాలాసార్లు అర్థం చేసుకోరు కొంతమంది. వాళ్ళు మనం ఎప్పుడు బయటికి వెళ్ళాము, ఎప్పుడు లోనికి వచ్చాము, సీసీ కెమెరా కూడా అంత బాగా పనిచేద్దండి, చక్కగా పనిచేద్దాం. చాలా సంతోషం అది. నేను అనుకుంటాను, ప్రభువా నీకు వందనాలు తండ్రి, ఎంత మంచివాడు నాయన. మేమే కొన్నిసార్లు సరిగ్గా అర్థం చేసుకుంటలేదు అనుకుంటాం. మాకు కొంచెం లేట్కి వచ్చాం అనుకోండి, ఏంటంటే ఎంత లేట్కి వస్తున్నారు? ఓకే, అతను ఫోన్ చేశారా? నాకు ఒకసారి అనిపిస్తుంది, అయ్యో ప్రభువా మేము కూడా ఇలా పట్టించుకోలేదే కొన్నిసార్లు. నిజమండి, ఆ ప్రేమ మనం చూపించాలండి. అలాంటి ప్రేమ మనం చూపిస్తే నిజంగా మనతోనే వాళ్ళు ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. yes. కనుక అడుగుతారు, ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? మనం చెప్తాం, ఏమని? మా మీటింగ్లో, మా ఉపవాస మీటింగ్లో పెడుతున్నాం. అలాగా పగలు కూడా ఉంటుందా? రాత్రి కూడానా? భోజనం పెట్టరా? ఉపవాసం ఉంటుందా? ఓకే, మంచిది. ఆ తర్వాత అడుగుతారు, మీరు ఏం సాధించారు ఉపవాసం ఉండి? ఎందుకనంటే ఇది ఓ చక్కని పట్టు అన్నమాట. ఈ పట్టు బైబిల్ గ్రంథం నేర్పించిన పట్టు, కానీ బైబిల్ బాగా పాటిస్తున్నారు దీన్ని. వాళ్ళు అనుకున్నది సాధించాలంటే స్ట్రైక్ చేస్తున్నారు. స్ట్రైక్ కాకపోతే నిరాహార దీక్ష అంటున్నారు. నిరాహార దీక్ష కాకపోతే ఆమరణ నిరాహార దీక్ష. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? బైబిల్ గ్రంథం. దేవుని స్తోత్రం. వాళ్ళు మొదలెట్టారు, కొందరేమో ఆపేశారు. కానీ మీ ఆత్మీయ తల్లి గారిని బట్టి, సంఘ దైవజనులు అయ్యగారిని బట్టి చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే కొన్ని సంఘాల్లో ఉపవాస ప్రార్థనలు లేవు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు కూడా లేరు. అందుకని కుటుంబాల్లో శ్రమలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు అలాగే ఉంటున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఓటమే, ఎప్పుడు వెళ్ళినా సమస్య. ఎందుకు సమస్యలు జయించలేకపోతున్నారంటే మరి సమస్యలు జయించగలిగిన సాధనం ఉపవాస ప్రార్థనను అవలంబించకపోవడం వల్లే. కాబట్టి రాయబడిన మాట ఏంటంటే దేవునికి అనుకూలమైన ఉపవాసంగా మనం ఉపవాసం ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలంట? మనము వ్యాపారం చేయకూడదు, పనివారి చేత కష్టమైన పనులు చేయించకూడదు, కలహపడకూడదు, వివాదం చేయకూడదు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉండకూడదు. రెండోది ఏమన్నాడు తెలుసు అక్కడ ఆయన? మీరు కంఠధ్వని పరమున వినబడినట్లు మీరు ఉపవాసం ఉండరు. అంటే ఉపవాసం ఉన్నవారు స్వరమెత్తి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. అది స్వరమెత్తి ప్రార్థన చేయాలి. మన స్వరం ఎక్కడ కనపడాలంట? పరమునకు వినపడాలి. దేవుని స్తోత్రం. అంటే మైక్లో ప్రార్థన చేయాలనా? కాదు. మనకు దేవునికి అడ్డుగా ఉన్న వాటిని సరి చేసుకోవాలి. దేవుని స్తోత్రం. మీ పాపములు రక్తము వలె ఉన్నను వాటిని హిమము వలె తెల్లగా చేస్తానన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడితో సరి చేసుకోవాలి. దేవుడితో సరి చేసుకోకుండా మనం ఎంత ప్రార్థన చేసినా ఒకవేళ మనకు తృప్తి కలగచ్చేమో కానీ దేవునికి మాత్రం ఇంపుగా ఉండదు. కనుక రక్షింప నేరకున్నట్లు ఆయన యెహోవా హస్తం కుర్చీ కాలేదు, విననేరకు వినట్లు ఆయన చెవులు మందం కాలేదు. కానీ మనకును ఆయనకు మన పాపములు అడ్డుగా వచ్చినాయి, అందుకే వింటలేదని మరి యెషయా గ్రంథం 59లో దేవుడు చెప్పించాడు కదా. కాబట్టి తొలి రోజు నేను చెప్పే మాట ఏంటంటే, ఈ మొదటి రోజు చేయాల్సింది ఏంటంటే ఒకసారి సరి చేసుకోవాలన్నమాట. ఏమంటే మీరు అనొచ్చు, మేము ఎప్పుడు బాప్తిసం పొందామండి, ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నామండి, ఏమి క్రమాలు మానమండి అనొచ్చు. కానీ ఏమో ఎక్కడైనా తప్పిపోయేవేమో, ఎప్పుడైనా ఆగిపోయేవేమో, ఒకవేళ దేవునికి ఆయాసకరమైన ఏమైనా మనలో ఉన్నాయేమో. కాబట్టి ప్రభు సందులో మనం సరి చేసుకోవాలి. ప్రభువా నీకు ఆయాసకరమైన ఏమైనా ఉన్నారు అంటే తీసివేయి ప్రభువా, నిత్య మార్గములో నన్ను నడిపించయ్యని ప్రభువును అర్థించాలి, ఆశించాలి, ప్రార్థించాలి. ప్రభువా నా జీవితంలోని కార్యాలు జరిగించు ప్రభు అని ప్రార్థించే వారు ఉండాలి. కనుక మరి ప్రార్థన సమయాన్ని ఎక్కువ హెచ్చించాలి. ప్రసంగాల కంటే ఉపవాసాల్లో ప్రార్థనకి ఎక్కువ సమయం ఇస్తాం.
అవును, అది చాలా అవసరం అన్నమాట. ఈ 3 రోజుల్లో చెప్తున్నాను మీ అందరికీ, ప్రార్థన చేయకుండా ఉపవాసాలు ముగియకుండా పుణ్యులు కాక. అందరూ ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేయాలంటే టైం సరిపోద్దా? మనసు ఉంటే మార్గం ఉంటుంది. అంటే నేను అంటాను, ఇక్కడ ప్రార్థనా కాలాల సమయంలోనే మాత్రమే కాదు, మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వచ్చి ప్రార్థన చేయొచ్చు. మరి అయ్యగారు చూడలేదు, అయ్యగారు చూడక ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన తండ్రి అయిన దేవుని ప్రేమని ఆశీర్వాదం ఇచ్చేసిన మీరు మాత్రం ఇక్కడ నుండి ప్రార్థన చేయవచ్చును. దేవుని స్తోత్రం. మీ అవకాశాన్ని బట్టి ఇక్కడే ప్రభు మందిరాన్ని విడిచిపెట్టక ప్రభు సందులో ఉంటూ ఎవరి మనం సరి చేసుకుంటూ మన కుటుంబ యోగక్షేమం కొరకు, ఆత్మల రక్షణ కొరకు మనము స్వరమెత్తి మనం ప్రార్థిస్తే ఆ ప్రార్థన పరలోకం చేరాలి. దేవుని స్తోత్రం. ప్రభు సింహాసనాన్ని కదిలించాలి. దేవుని స్తోత్రం. కనుక ఉపవాసము దేవునికి అనుకూలమైనదై ఉండాలి. రెండవది చూస్తే 5వ వచనంలో చివరి భాగం, యెహోవాకు ప్రీతికరమైనదై ఉండాలి. రెండోది ఏంటంట? ప్రీతికరమైన ఉపవాసం. ఒకటి అనుకూలమైన ఉపవాసం, రెండవది ప్రీతికరమైన ఉపవాసం. ఏది ప్రీతికరమైన ఉపవాసం? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకునవలసిన దినమట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని కూర్చుండట ఉపవాసమా? అది కాదు ఉపవాసం అంటే. కనుక అలాంటి ఉపవాసం ప్రభువుకి ఇష్టం లేనిది అనే మాట దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. కనుక మన ఉపవాసం దేవునికి ప్రీతికరమైనదై ఉండును గాక. ఆలోచన ఎలా ఉంది? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పడియు, కాడి మానవుకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించడియు, ప్రతి కాడిని విరగొట్టడియు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. మూడోదేంటి? దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం. ఒకటి దేవునికి అనుకూలమైన ఉపవాసం, 2 దేవునికి ప్రీతికరమైన ఉపవాసం, 3 దేవుడే ఏర్పరచుకున్న ఉపవాసం అంట. అంటే ఈ ఉపవాస ప్రార్థనలో మీరు ప్రార్థిస్తుండగా నశించిపోతున్న వేలాది ఆత్మలు విడుదల పొందాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడున్న మనకు ఎంతో మందితో బంధాలు ఉంటాయి. మన రక్త సంబంధులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, వారిలో ఎంతో మంది నాశనానికి జోగుతున్నారు, చావులకు పట్టబడ్డారు. దేవుని వాక్యం చెప్తుంది, చావులకు పట్టబడిన వారిని, నాశనానికి జోగుతున్న వారిని నీవు రక్షించవా అని దేవుడు మనల్ని పాయింట్అవుట్ చేస్తున్నాడు. కాబట్టి వారిని రక్షించవలసిన బాధ్యత ఇప్పుడు దేవుడు ఎవరికి పెట్టారు? మనకే పెట్టారు. ఎలాగ మనం రక్షిస్తాం అంటే ఉపవాస ప్రార్థన ద్వారా సాధించవచ్చును. దేవుని స్తోత్రం. చిన్న మాట చెప్తానే, మీ కుటుంబంలో ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు రాసుకోండి. లేకపోతే కుటుంబ సభ్యులు అంటే బంధువర్గం ఉంటారు కదా, వాళ్ళ పేరు కూడా రాసుకోండి. లేకపోతే మన ఇరుగు పొరుగు వారి పేరు రాసుకుని పేరు పెట్టి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఉపవాసాలు అయిపోయిన తర్వాత ఒక్క యూదుని చెంగు పట్టుకుని ఎంతమంది రావాలి? 10 మంది రావాలి. దేవుని స్తోత్రం. అంటే ఒక్కొక్కడు వెనకాల ఎంతమంది రావాలి మందిరానికి? అలా వస్తేనే ఈ సరైన ఉపవాసాలు మనకి. దేవుని స్తోత్రం. అవునండి, దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. మనం ఎవరెవరి కోసం అయితే ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా వారిని విడిపిస్తాడు. ఏదో ఒక రోజున వారిని ప్రక్కన మోకరిస్తారు, 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తారు. వాడు ఒక రోజు సాక్షి చెప్తారు, అయ్యా 2025 సంవత్సరంలో 4వ నెలలో జరుగుతున్న మనోహర పండుగలలో నేను ఫలానా వాళ్ళ కోసం ప్రార్థన చేశాను, ఇదిగోండి దేవుడు వారిని తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి. మనం అడిగితే కాదు అనలేని వాడు ఆయన. అందుకే అన్నాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును అన్నాడు. అంటే ఇప్పుడు అడగాల్సింది ఎవరు? వెతకాల్సింది ఎవరు? తట్టాల్సింది ఎవరు? అంటే మనం చేసేది మనం చేస్తే దేవుడు చేసేది ఇంకా తెలుసా? అడుగు ప్రతివానికి ఇవ్వబడును అన్నాడు. దేవుని స్తోత్రం. చెప్పండి, ఈ మాట చెప్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి వారు ఎవరు ఏది అడిగితే, చిన్నపిల్లడైనా, యవనస్తుడైనా, ముసలివారైనా, ఎవడే బలహీనుడైనా, డబ్బు లేని వారైనా, చదువు లేని వారైనా, మీరు ఎవరైనా కావచ్చు, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును. దేవుని స్తోత్రం. ఆలస్యం అందే.
యాకోబు తన పత్రికలో రాస్తుంటాడు, మీరు అడుగకయే పొందుకోలేకపోతున్నారు అన్నాడు. దేవుని స్తోత్రం. చాలాసార్లు మనం అడుగుతాం కానీ మన గురించి అడుగుతాం. చాలా మంది ప్రార్థనలో వాళ్ళ చుట్టే తిరుగుతాయి, రకాల కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతాయి. ఇంకొంతమంది కొంచెం అడుగు ముందుకేసి మా సంఘం గురించి, సంఘ ఆత్మీయతల గురించి, సంఘ కాపుల గురించి ఇలా ప్రార్థన చేస్తారు. చాలా సంతోషం. అయితే నేను అంటాను, చాలా మంది చావులకు పట్టబడ్డారు, నాశనానికి జోగుచున్నారు. వారి గురించి మనం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. మనం అలా ప్రార్థన చేస్తే ఈ ఉపవాసము ఖచ్చితంగా సంతోషమును, ఉత్సాహమును పుట్టించే మనోహరమైన పండుగ. దేవుని స్తోత్రం. నెంబర్ 1, దేవునికి అనుకూలమైనదిగా ఉంటుంది. నెంబర్ 2, దేవునికి ప్రీతికరమైనదిగా ఉంటుంది. నెంబర్ 3, దేవుడు ఏర్పరచుకున్నదిగా ఉంటుంది. ఆ తర్వాత ఒక మాట రాయబడింది 7వ వచనంలో, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుడి, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుడి, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకునుడి, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుడి. ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవుని స్తోత్రం. దేవునికి ఇష్టమైన ఉపవాసం 4 మాటలు దేవుడు పలికాడు. 1, దేవునికి అనుకూలమైన ఉపవాసం. 2, దేవునికి ప్రీతికరమైన ఉపవాసం. 3, దేవుడు ఏర్పరచుకున్న విశ్వాసం. 4, దేవునికి ఇష్టమైన ఉపవాసం అంట. దేవుని స్తోత్రం. మనం తినకపోయినా పర్వాలేదు కానీ ఎవరైనా ఆకలితో ఉంటే వాళ్ళకి పెట్టాలి. నేను బైబిల్ ట్రైనింగ్ అయిన 9 దినాల్లో మరి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం దగ్గర అంసూరు అని ఉంది. నా స్నేహితుడు జాన్ బాబు గారు అక్కడ పరిచయం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాను ఉపవాసం అంటే. పల్లెటూరు చూసి చాలా ఆశ్చర్యపడ్డానండి. వచ్చేవాళ్ళు ఎలా అవుతున్నారో తెలుసా, అందరూ అన్నిజనులు ప్లేట్లో రైసు, ఫ్రూట్స్ పెట్టుకుని ఇలా వస్తున్నారు. ఏమంటారు, హారతలో ఏమంటారు కదా, ఆ టైప్లో వస్తుంటే నాకు ఆశ్చర్యపడి, ఏంటి ఉపవాసం మీటింగ్ ఇలా వస్తున్నారు అనుకుంటే, ఎందుకనంటే అంట మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రేమ మీద ఉంటుంది కదా, దానికోసం అంటే ఎవరు ఏది తేగలుగుతారో అది తీసుకొచ్చి ఉంటారు. ఎందుకంటే ఆకలి కొన్న వారికి నీవు ఆహారం పెట్టాలి. నువ్వు తినకపోయినా పర్వాలేదు, ఎవరు పెట్టాలి? ఇంకో చిన్న మాట చెప్తానే, మనం ఈ 3 రోజులు భోజనం మానేస్తే మనకెలా? ఎందుకని 3 రోజులు రైస్ మిగులుతున్నాయా? కిరాణా సరుకులు మిగులుతున్నాయా? గ్యాస్ కూడా మిగులుతుంది. అయితే అది మిగలకూడదు, ఆ ఖర్చు ఇక్కడ ఇచ్చేయాలి. దేవుని స్తోత్రం. అది మనం తినకూడదు, కానీ ఆ 3 రోజులు అయ్యే ఖర్చు మందిరానికి రావాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే వీటిని తర్వాత ఇతరులకు దానిని ఉపయోగించే అవకాశం. నాకు భలే ఆశ్చర్యం వేసింది, నేర్చుకున్నాను అది. ఏంటి వింత, మరి ఫ్రూట్స్ ఎందుకు? వాళ్ళు తినకపోయినా దైవజనులు వస్తారు కదా, వాళ్ళు ఉపవాసం వస్తారా? ముందే అడిగారు, అయ్యారు ఎంతమంది వస్తారండి? ఎందుకంటే నీకు సువార్త మీటింగ్ అయితే అడగరు అసలు. నేను అడగను, ఎంతమంది అయినా రావచ్చు. మీరు తక్కువ వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం నెంబర్ 1. దేవుని స్తోత్రం. మహాసభలో స్టేజీ వెనకెళ్తే ఉంటుంది, మీటింగ్ అయిపోయినాక అబ్బా ఎంత క్రమశిక్షణగా భోజనాలు పెడతారు. దేవుని స్తోత్రం. భోజనాల గురించి ఎక్కువ మాట్లాడితే ఆకలి ఎత్తదేమో. దేవుని స్తోత్రం. కాబట్టి తగ్గించేద్దాం, దాని గురించి ఎక్కువ మాట్లాడడం. కాబట్టి నిజమే దేవుని బిడ్డలారా, మరి మనము ప్రభువుకి ఇచ్చేవారం ఉండాలి, తెచ్చి ఇచ్చేవారంగా ఉండాలి. యేసు ప్రభువు చెప్పారు, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి తమ అడుగు వారికి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. దేవుని స్తోత్రం. అడుగు వారికి అడుగు ఇస్తారా? నువ్వు అడిగింది అడుగులో ఉన్నా సరే తీసుకోగలదు, లేకపోతే అంత అయిపోయినా కూడా కాదు, శ్రేష్టమైన దేవుడు మనకి ఇస్తాడు. దేవుని స్తోత్రం. సాధారణంగా కొంతమంది తీసుకెళ్ళని పని చెప్తారు. ఇప్పుడు లాస్ట్ లో అడుగుకెళ్ళిపోయినాక ఇంకెవరికి పని చేయదు కాబట్టి దానం చేస్తున్నట్టు, ధర్మం చేస్తున్నట్టు ఫీలింగ్ అనమాట. అది తీసుకెళ్ళండి. లేదు, దేవుడు శ్రేష్టమైనయే మనకి ఇస్తాడు. దేవుని స్తోత్రం. మనకి రాయబడిన మాటలో చూస్తే ఆకలి కొన్న వారికి మనం ఆహారం పెట్టాలంట.
రక్త సంబంధికి ముఖం తప్పించకూడదు. మత్తయి సువార్తలో యేసయ్య చెప్పారు. నీవు అర్పణ అర్పించడానికి వెళుతూ ఉండగా మార్గంలో ఒక ఆలోచన వచ్చిందట. నా మీద నా సహోదరునికి విరోధమైన భావం ఉందని అక్కడ గుర్తొస్తే బలిపీఠం దగ్గర అర్పణ విడిచిపెట్టి ముందు వెళ్ళి అతనితో సమాధాన పడిన అటు తర్వాత నీ అర్పణ అర్పించవచ్చు అన్నాడు. అంటే ఉపవాసాలలో మీరు ఎవరితోనూ విభేదం కలిగి ఉండకూడదు. ఒకవేళ విభేదాలు ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు సరి చేసుకోవాలి. అది మొదటి రోజు చెప్తున్న మాట ఏంటంటే ఎవరితో మనం గొడవ పడకూడదు, లేదా మన మీద ఎవరికి విరోధ భావం ఉండకూడదు. మనకి ఎవరి మీద లేకపోయినా వాళ్ళకి మన మీద ఉండొచ్చు కొన్నిసార్లు. అలా ఉంది అని కనుక గుర్తొస్తే ఏం చేయాలంటే మనం వెళ్ళి ముందు అయ్యా వందనాలండి, అమ్మ వందనాలు, బాగున్నారా, మోసమేటింగ్ బాగా ఉన్నాయని వీడుకుంటానండి అన్నారనుకోండి, సరిపోతుందంటే సమాధానం. లేదు ఇంకా ఆ మాత్రం వాళ్ళు లొంగేవాళ్ళు కాదనుకుంటే క్షమించాలి, దయచేసి ఏమనుకోవద్దు, నా మీద మీకు ఏదైనా బాధ ఉందా తీసేసుకోక అన్నయ్య గారు తీసేసుకోండి అని ప్రార్థన చేయాలంట. ఎందుకంటే రక్త సంబంధికి ముఖము తప్పించకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది ఎలాంటి వాళ్ళు తెలుసా? పెడితే పెళ్ళి లేకపోతే చావు కోరే లోకంలో ఉన్నాము. కాబట్టి కొంతమందికి మనం అంటే ఇష్టం లేదనుకోండి, అంత దూరంలో చూసి తల పక్క పెట్టి వెళ్ళిపోతారు. మనం చూసి కనీసం వందనాలు మనం చెప్పినా సరే వాళ్ళు పట్టించుకోరు. అలా విభేదాలు ఎవరన్నా కలిగి ఉంటే మనమే ఒక అడుగు ముందేసి సమాధాన పడవలసిన బాధ్యత మన మీద ఉంది. దేవుని స్తోత్రం. ఆత్మల రక్షణ కొరకు ఒక మెట్టు దిగడానికి ఏమాత్రం వెనకాడద్దు, తగ్గించుకోవడానికి ఏమాత్రం, ప్రేమను చూపించడానికి, ఆత్మల సంపాదన కొరకు మనము ప్రభువు చూపించిన మార్గంలోనే వెళ్ళాలనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నేను రాయబడిందని చూస్తే రక్త సంబంధికి ముఖం తప్పించకూడదు. దిక్కుమాలిన పేదలు నీటి చేర్చుకుని వస్త్రహీనుడు కనబడినప్పుడు వారికి వస్త్రం ఇదియే కదా నాకు ఇష్టమేనా, అలాగూ నీవు చేసిన నీ వెలుగు వేపు చుక్క వలె ఉదయించును, నీ స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనక భాగము కావాలి కాయను. కాబట్టి దేవుడు చెప్తున్నమాట, అప్పుడు నీవు పిలవగా అంటే ఇవన్నీ చేసిన తర్వాత నన్ను పిలిస్తే అని అర్థం అన్నమాట. అర్థం. కాబట్టి మన ఉపవాసం దేవునికి అనుకూలంగా ఉండాలి, ప్రీతికరంగా ఉండాలి, దేవుడు ఏర్పరచుకున్నదిగా ఉండాలి, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. అలాగూ కనుక ఉంటే అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అను. దేవుని స్తోత్రం. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు, నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట చేర్చావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు, నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట చేర్చావు. ఏం చేస్తాడంట ఆయన? నేనున్నా అంటాడట. దేవుని స్తోత్రం. ఎంత చక్కని మాట. ఈ ఉపవాసాలలో దేవుడు ఈ మాటను నీకు తెలియచేయనుగా. సహోదరి భయపడకు, నా కుమార్తె భయపడకు, కుమారుడు భయపడకు, నేనున్నా. దేవుని స్తోత్రం. డబ్బున్నా లేకున్నా, బంధువులున్నా లేకున్నా, ఎవడే అధికారం ఉన్నా లేకున్నా, ఆస్తులున్నా లేకున్నా, పదవులున్నా లేకున్నా, దేవుడి మాట చెప్తే అన్ని ఉన్నట్టే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేనున్నా నీతో అన్నాడంటే ఆ మాట వినటమే గొప్ప శ్రేష్టత అండి.
ఆయన స్వరం మనం విందుము కాక. ఈ ఉపవాసాలలో ప్రభు స్వరం మీరు విందురు కాక. మీ ప్రార్థన దేవుడు వినాలి, దేవుని స్వరం మీరు వినాలి. ఇప్పుడు అడగండి, ప్రభు ఈ 3 రోజులు ముగిసేలోగా నాతో మాట్లాడు ప్రభు. అదొందండి. ఎంతమందికి నిజంగా యేసయ్య స్వరం వినాలని ఆశ ఉంది? అందరికి ఉందా? ఇంతమందితో ఎలా మాట్లాడతాడండి ఆయన? మేమైతే మాట్లాడాలి, యేసయ్యని మాట్లాడాలి. హల్లెలూయా. యేసు నామములో మీలో ప్రతి ఒక్కనితోనూ ఆయన మాట్లాడును. ఇసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఇసన్న స్వరమన్నా నీవెప్పుడైనా. హల్లెలూయా. నా చిన్నప్పుడు ఏమండి ఎంతో మంది చక్కగా ఈ పాట పాడేవాడు. నీవు ఎప్పుడైనా, నేను విన్నానని చెప్పడం కాదు, నువ్వు విన్నావా, నువ్వు విన్నావా, నువ్వు విన్నావా, ఆ పాట అంతా అంతే. నువ్వు విన్నావా అయితే ఇప్పుడు నేను విన్నాను అనే స్థాయికి మనం ఎదుగుదుగా. ఎస్, నువ్వు విన్నావా అని ఎవరినంటే నేను విన్నాను. మెల్లని చల్లని స్వరం యేసయ్య, జల ప్రవాహపు ధ్వని కలిగింది యేసయ్య. దేవుని స్తోత్రం. ఆయన స్వరము ఎంత శ్రేష్టమైందో. దేవుని స్తోత్రం. ఆ యెహోవా స్వరం గురించి కీర్తనాకారుడు కీర్తన రాశాడు. ప్రభావం కలిగిందంట. ఆయన స్వరం యొక్క గొప్పదనం ఏంటో, ఆయన స్వరంలోని శక్తి ఏంటో కీర్తనాకారుడు కీర్తన అంతా రాసుకొచ్చాడు. కనుక ఆయన స్వరము మనం విందుము కాక. అసలు ఆయన మాట్లాడితే ఎంత ధన్యత. భక్తుడు అన్నాడు, ఒక్క మాట చాలు, ఒక్క మాట నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, నాతో నీవు ఈ చెప్పడానికి ఏమో దేవుడు నన్ను తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. మర్మాలు చెప్పడానికి రాలేదు, మొదటి రోజు పునాది వేయడానికి వచ్చానండి. దేవుని స్తోత్రం. నా వెనుక గనులైన దైవ సేవకులు జ్యోతిబాబాయ్ గారు వస్తున్నారు. వెళ్ళిపోరు, మంచి దైవజనుడు, శ్రేష్టమైన వర్తమానం వారు అందిస్తారు. నేను కేవలం ఏం చేస్తున్నా, జస్ట్ ఉపవాసాలు ఎలా ఉండాలి అమ్మగారికి తెలుసు, అయ్యగారికి తెలుసు, మీరు సగం మందికి తెలుసు, ఎందుకంటే మీరు అందరూ సీనియర్లు కాబట్టి. నేను చెప్పే ఈ మాటలు తెలియని వారు ఎవరైనా ఉండొచ్చుగా, వాళ్ళకు కూడా తెలియజెప్పాలిగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అంగన్వాడీకి కావాల్సిన వాళ్ళకి అంగన్వాడీలో ఉన్న సబ్జెక్ట్ వెళ్ళాలి. ఎల్కేజీ వాళ్ళకి, 10th క్లాస్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, యూనివర్సిటీ లెవెల్. దేవుని స్తోత్రం. అందరూ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఒక్కొక్క ముక్క అయిపోతే నీరసం వచ్చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎవరికి కావాల్సింది వారికి పరిశుద్ధాత్ముడు అందిస్తాడు. దేవుని స్తోత్రం. నాకు తెలుసు ఆయన ఎప్పుడు ఎవరిని ఊరకనే ఇక్కడి నుంచి పంపించడానికి, పుట్టి చేతులతో పంపించేవాడు కాదు. నీకు ప్రసంగం అంతా ఎక్కకపోయినా ఒక్క మాట చాలు నీ హృదయాన్ని తట్టడానికి, నిన్ను బలపరచడానికి, నీ కన్నీరు తుడవడానికి. ఎంత చక్కని మాట అంటే, నేనున్నాను నీతో అంటాడంట ఆయన. కావున నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా మీ ప్రార్థనకు జవాబు వస్తుంది. అయితే ఇక్కడ చిన్న మాట చెప్పాలి. ప్రార్థన చేయాల్సింది మీరే.
అంతే కదా, నీవు పిలవగా అన్నాడు. అది అంటే ఇక్కడికి వచ్చినాక పాటలు పాడి వెళ్ళిపోతే కుదరదు, మాటలకు వెళ్ళిపోతే కుదరదు. నువ్వు పిలవాలి, ప్రభువా అని నువ్వు ఆయన పిలవాలి. దేవుని స్తోత్రం. ఆయనతో నువ్వు మాట్లాడాలి. అది కొంతమంది మీటింగ్లకి వెళ్ళి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతారు. జాగ్రత్తగా గమనించండి. దేవుని మందిరానికి, సిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళిందంట ఎవరో అన్న. అనేక సంవత్సరాలుగా వెళుతుంది, కానీ ఆ సంవత్సరం మరింత దుఃఖంతో వెళ్ళింది. అత్యంత దుఃఖంతో, ఏమండి, బహు దుఃఖపడుచు, ఏడ్చుచు, కన్నీరు కార్చుచు దేవుని మందిరంలోకి వెళ్ళింది. వెళ్ళి 3 మాటలు పలికిందండి. ఏంటో తెలుసా? ఒకటి, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూడు అనండి మాట. నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూడు. 2, నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకో అంటలేదు. 3, నీ సేవకురాలైన నాకు ఒక మగ పిల్లలను దయచేయి. సింపుల్ ప్రేయర్. సింపుల్ ప్రేయర్ లా కనపడుతుంది కదండి, ఆత్మను కుమ్మరించి చేసిన ప్రార్థన. అంతేకాదు దేవుడిది ఏమంటుంది తెలుసా? నేను నీ సేవకురాలయ్యా. బంధం అనుకుంటా. దేవుని స్తోత్రం. సేవకురాలంటే పని చేసేవాడు కాదు, సేవించేవాడు, ఆరాధించేవాడు, కనపరిచేవాడు. ఇంకోటి చెప్పనా, సేవకుడు లేదా సేవకురాలంటే నువ్వు ఏది చెప్తే అది చేస్తాననేవాడు. దేవుని స్తోత్రం. నా ఇష్టం అనేవాడు సేవకులు కాదు, నీ చిత్తమే అనేవాడు సేవకుడు. దేవుని స్తోత్రం. మనమందరము ఆయన సేవకులం. దేవుని స్తోత్రం. మాట్లాడాలి, అయ్యా నీ సేవకుడు లేదా నీ సేవకురాలు. దేవుని స్తోత్రం. కీర్తనకారుడు చెప్తాడు, దాసి కనులంట యజమానురాలు చేతుదట్టుంటాయంట, దాసుని కనులు యజమానుని చేతుదట్టున్నట్టుగా ప్రభువా నీవు కరుణించే వరకు మా కన్నులు నీ వైపే చూస్తున్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు నీవు పిలవగా ఆయన అంటాడు నేను ఉన్నాను అంటాడు. దేవుని స్తోత్రం. కనుక చూపు ఎవరి మీద ఉండాలి? పిలుపు ఎవరిని పిలవాలి? యెరూషలేము దేవాలయం ముందు ఒక ఆయన ఉన్నాడంట, కుంటి భిక్షుడు, కుంటివాడు. పుట్టింది మొదలుకొని ఎప్పుడు లేచి వెళ్ళేవాడు కాదు, కానీ దేవాలయానికి వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని భిక్షాటన చేయడానికి కొంతమంది తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేవాడు అంట. సీనియర్ భిక్షగాడు అనండి. దాంట్లో కూడా రకాలు ఉండదు. అడగడంలో కూడా టాలెంట్ ఉంటుంది కొంతమందికి. అసలు ఆ ముఖం చూస్తే ఇవ్వకూడదు అనుకున్న వాళ్ళు కూడా ఇచ్చేటట్టుగా మొహం ఫీలింగ్ రాబెడతారు. అయ్యా అంటే ఊరు నాయన ఇవ్వకపోతే ఇక్కడ చచ్చిపోతారు ఏమన్నట్టు. అమ్మా చాలా సీనియర్స్ అనమాట. ట్రైన్లో వెళ్ళేటప్పుడు చూస్తాను ఒక్కోసారి. సీనియారిటీ ఎంత సీనియారిటీ అంటే ఎవరు వదిలిపెట్టరన్నమాట. ఆ లోపలికి వస్తూ వెళ్తున్న వాళ్ళని ఒక్కడ ఎంత మేనేజ్ చేస్తున్నాడంటే చేతులు ఒకవైపు, చూపు ఒకవైపు. అది సీనియారిటీ అంటే. బాబా బాబు 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 అంటే చూపుతో గొప్పదని అడుగుతున్నాడు, చేతితో గొప్పదని అడుగుతున్నాడు. పేతురు యోహాను చూశారు. వీడు చెయ్యి మన వైపు చూపు పెట్టాడు, కానీ చూపు మాత్రం మా తట్టు లేదు. అందుకనే ఉన్నారు మా తట్టు చూడు అన్నారు. అంటే చెయ్యి మాత్రం వీడి వైపే, చూపు మాత్రం ఊరు నాయన. సీనియర్ అంటే అదే మరి. మా తట్టు చూడు అనగానంటే ఆశ వచ్చిందంట. ఓహో చూడు అన్నాడంటే ఆ చూపు ఎంత బాగా చూశాడంటే వెండి బంగారం ఏదో దొరికేస్తుంది అన్నట్టు చూశాడంట. మనసు ఎరిగిన పౌలుగా పేతురు గారు ఇట్టే గ్రహించి ఏంటి ఆ చూపు, వెండి బంగారాలు మా యొద్ద ఓ ఈ మాత్రం దానికి మనం మా తట్టు చూడాలి అంటాడేమో అనుకోకుండానే అయినా మాకు కలిగింది నేను నీకు ఏమిచ్చాడు ఆయన. నజరేయుడైన యేసు నామములో లేచినాడు. చప్పట్లు కొడితే ఒకవేళ బంగారం ఇచ్చినా వెండి ఇచ్చినా ఎంతకాలం పడుతుంది? అంతకాలమే. కానీ ఆ వ్యక్తికి ఏది అవసరమో అపోస్తుడైన పేతురు యోహానుడు అది ఇచ్చారు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, నీ చూపు నీ చేతులు ప్రభు వైపు ఉంటే నీకు ఏది అవసరమో అది ఇస్తాడు.
నువ్వు అడిగింది కాదు, నువ్వు అనుకున్నది కాదు అనండి. నువ్వు అడిగింది కాదు, నువ్వు అనుకున్నది కాదు, నీకు ఏది అవసరమో ఆయనకి తెలుసు. కాబట్టి నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే శ్రేష్టమైన దేవుడు నీ కూడా ఈ ఉపవాస గుడికలు నీ కోసం ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేనున్నా నీతో అనే దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు కష్టాలు, బాధలు, నిందలు వచ్చినప్పుడు అందరూ ఉన్నా ఒంటరి ఫీలింగ్ లో కుమిలిపోయే వాళ్ళు కొందరు ఉంటారు. అందరూ ఉన్నారు, కానీ పలకరించేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు, అవసరాలు గుర్తించేవాడు ఎవరు? కొంతమంది అన్నారంటే పేట అంతా మా వాళ్ళేనండి, మా ఇంటి పేరు వాళ్ళే, కానీ ఒక్కడు కూడా మాట్లాడుతున్నారు. ఉపయోగం ఉందా? కొంతమంది అంటారు మా ఇంటి ముందేమో అన్నయ్య, మా ఇంటి వెనకాల తమ్ముడు, ఈ పక్క అక్క, ఆ పక్క చెల్లి, అందరి మధ్యలో ఉన్నాను, కానీ ఏమీ లేకుండానే. ఇంకొంతమంది అనొచ్చు అందరూ పొజిషన్ బాగా ఉందని, నేను ఒక్కడిని ఇలా ఏడ్చానంటే నా రాత ఇలా తగలనింది అనేవాడు కూడా ఉంటారు. తగలని నా రాతను వేసే ఆర్పేది కాక ఇంక తగలపడకుండా కాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక నన్ను చూచేవాడు వాళ్ళందరికీ ఆశ్చర్యం. నేను ఒకప్పుడు అలా ఉన్నాడు, ఏంటి ఇలా అయిపోయాడు? దేవుని స్తోత్రం. అప్పుడు చెప్తారు, నేను 2025 సంవత్సరంలో 4వ నెలలో జరిగిన మనోహర పండుగల్లో పాల్గొన్నాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు లేనివన్నీ ఆయనే ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, తల్లియు నీవే, తండ్రియు నీవే, తల్లి తండ్రి నీవే యేసయ్యా, బంధువు నీవే, మిత్రుడా నీవే, బంధు మిత్రుడా నీవే యేసయ్యా, కొండాయు నీవే, నా కోటాయు నీవే, కొండ కోట నీవే యేసయ్యా. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిస్తాడు, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అంటాడు. అన్న ప్రార్థన చేసింది, ఆత్మలో గురుమరించింది, 3 మాటలు చెప్పింది. ఏమంటే అత్యంత బాధతో హృదయాన్ని గురుమరించుకుని ఏడుస్తుంది. దైవజనుడు చూచాడంట, పెద్ద వయసులో ఉన్న దైవజనుడు. అందరూ వెళ్ళిపోయి భోజనం చేస్తుంటే ఈవేంటి భోజనం చేయకుండా కూర్చుని ఏం చేస్తుంది అని జాగ్రత్త చూశాడు. పెదవులు కదులుతున్నాయి, స్వరం వినపడుతుందా. నేను అనుకున్నాడు, ఏంటో ఈ మధ్య ఆడవాళ్ళు కూడా తాగేస్తున్నారు అనుకున్నాడు. ఇప్పుడు అనుకుంటున్నాం చాలామంది ఆడవాళ్ళు, దేవుని స్తోత్రం, మొదలెట్టారంటండు. మొదలంటే ఏంటంటే ఎప్పుడు నుంచి ఉందంటారేమో మీరు, నాకు ఈ మధ్య తెలిసింది ఆడవాళ్ళు కూడా తాగుతున్నారంట. కొంతమంది భార్య భర్తలు కూర్చుని మరి సిట్టింగ్ అంట. దేవుని స్తోత్రం. అప్పుడు ఐక్యత వస్తుంది వాళ్ళకి. ప్రభు అలాంటి వారిని రక్షించను కాదు. అలాంటి వాళ్ళు ఉన్నారండి. దైవజనుడు అనుకున్నాడు, ద్రాక్షారసం తాగేసినట్టు ముద్రాలుగా ఉన్నాయి, అందరూ భోజనాలకి వెళ్ళా, ఇంకేమో ఆకలి ఇట్లేదు, తాగేసినప్పుడు ఏం ఆకలి వస్తుంది అన్నట్టు అనుకున్నాడేమో. మాట్లాడాడు, అనుకోవడం కాదండి అనేసాడు. అంటే అనుకోవడం వేరు, అనుకుంటే అనుకున్నవాడికే బాధ అనేస్తే అది అనేసాడు ఆయన. నువ్వు ఎందాక మత్తురాలు వింటావు, ద్రాక్షారసాలు దూరం చేయి అన్నాడు ఆయన. ఇప్పుడు ఒక మాట ఉందానే, అసలుకే బహుదుఃఖ గ్రంథాలకు వచ్చింది కదా, మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడినట్టు, గోరు చుట్టు మీద రోకల పోటు పడినట్టు. ఏమంటే అయ్యగారి మాట ఎలా ఉంది?
కొన్నిసార్లు మందిరంకి వచ్చినప్పుడు 5 మాటలు అంటాయి. మరి దేవుని స్తోత్రం. ఒక మాట చెప్పనా, మేము మనుషులు కాబట్టి మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చండి. అవునా కదా? మేము మనుషులు కదా, మేము కూడా ఒకసారి అపార్థం చేసుకోవచ్చు. కానీ ఈ హన్నా జీవితం ఎంత ఆదర్శవంతంగా తెలుసా? దైవజనుడు అపార్థం చేసుకున్నాడు కానీ ఆమె మాత్రం అర్థం చేసుకుంది. చప్పలు కొట్టి తిన్నామే. ఆమె అర్థం చేసుకుంది కాబట్టి ఒక మాట ఉంది, అయ్యా నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దయ్యా అంది. దేవునితో ఏముంది? నీ సేవకురాలు ఉంది. ఇప్పుడు దైవజనుడితో ఏమంటుంది? నీ సేవకురాలు. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? దేవుని ఏ చూపుతో చూసిందో దైవజనుడు కూడా అదే చూపుతో చూసింది. చప్పలు కూడా తిన్నాం. చెప్పాడు ఈ మాట, ఇగో వెళ్ళండి, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టే, మీకు పెడితే నాకు పెట్టినట్టు అన్నాడు. తెలుస్తుంది చెప్పండి, మిమ్మల్ని పెడితే అంతే. మరి ఇప్పుడు దేవుణ్ణి చూసినట్టుగా ఈ హన్న ఎవరు చూస్తుంది? ఆశీర్వాదాలు ఉరిని రావు. దైవజనుడిని దేవుడిని చూసినట్టు చూడాలంటే, ఎందుకంటే దేవుడు మీకు కనపడ్డాడు, దైవజనుడు మీకు కనపడతాడు. దేవుడు ఏర్పరచుకున్న దైవజనుడు, దేవుని చేత పిలువబడిన దైవజనుడు, దేవుని చేత అభిషేకించబడిన దైవజనుడు, మీ ఆత్మల రక్షణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన దైవజనుడు, ఆత్మీయ తల్లి, ఆత్మీయ తల్లిదండ్రులు. కొంతమందికి ఆ భారం బాధ్యత తెలియదు. మాస్టర్ గారు అంటే పూట గడవకు వచ్చారేమో అనుకుంటారు కొంతమంది. బయట వాళ్ళు అనుకుంటే మేము టేక్ ఇట్ ఈజీ పాలసీ అనుకుంటాం, నాకు తెలియదు. కానీ మందిరానికి వస్తూ కూడా అలా అనుకుంటే ఎంత బాధేస్తుంది అని, ప్రభా ఏంటి నాయన ఇది? దేవుడు అంటాడు, అనుకున్నది ఆడు కానీ నేను కాదు కానీ సహించాలంటాడంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దైవజనుడితో అందుకదామే నీ సేవకురాలైన నన్ను పనికి మారిదానిగా ఆ మాట అనగానే వెంటనే దైవజనుడు చేస్తాడు, సార్ క్షేమంగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవుడితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక అన్నాడంతే. దేవుని స్తోత్రం. ఇక్కడ నేను ఒక చిన్న మాట మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అసలు మేము మీకోసం ప్రార్థన కూడా చేయక్కర్లా, మీరు ప్రార్థన చేసుకుంటే. మరి ఏం చేయాలి? ఒక మాట అంటే చాలు, దేవుడు మీరు అడిగింది మీకు ఇచ్చునుగాక అంటే అయిపోయినట్టే. ఒక్క మాట. అంటే దైవజనుడికి దేవుడు ఎంత శక్తివంతమైన ఆత్మ నడిపిస్తాడంటే, దైవజనుడి పెదవుల గుండా ఒక మాట వస్తే ఖచ్చితంగా అది నెరవేరిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. మేలైనా కీడైనా, ఆశీర్వాదమైన శాపమైన. అందుకే మేము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం. మేము జాగ్రత్తగా ఉండాలంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. మమ్మల్ని మాకు కోపం రప్పించకూడదు. మీరు ఏమండి, కడుపు మండకూడదు. మాకు కడుపు నిండితే దీవెనలు, కడుపు నిండితే శాపాలు కదా. మనకు తెలుసు, ఇదివరకు రోజుల్లో భిక్షగాళ్ళు వచ్చేవాడు, అవునా? ఇప్పుడు వస్తున్నారా? ఇంటింటికి భిక్షగాళ్ళు వచ్చేవాడు కదా. వాళ్ళకి పెడితే అనేవాళ్ళు, అమ్మా నీ కడుపు సాగా ఉండాలి అని. పెట్టకపోతే వాళ్ళ కడుపు మండి ఏదో అనేవాడు. కనుబట్టి మనల్ని బట్టి ఎవరికి కడుపు మండకుండుగాక, ఎవరు ఉసురు మనకు తగలకుండుగాక. దేవుని స్తోత్రం. ఎవరితో మనం తిట్టించుకోకూడదు. మరి ముఖ్యంగా ఆత్మీయ దైవజనంతో అసలు అనిపించుకోకూడదు. దేవుని స్తోత్రం. దైవజనులు అంటారు, క్షేమంగా వెళ్ళమ్మా, ఇశ్రాయేలు దేవుడితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన నీకు దయచేయునుగా. వెంటనే ఆమె నమ్మేసిందండి. అప్పుడు కూడా అంటది, నీ సేవకురాలు 2 సార్లు అంది. అంటే నీ సేవకురాలు నీ దృష్టికి కృపనందుదురుగా కాదు. దేవుని స్తోత్రం. దేవునితో 3 సార్లు అంది, దైవజనుడితో 2 సార్లు అంది. దేవుని స్తోత్రం. కనుక ఈ ఉపవాసాలు అయిపోయిన తర్వాత దైవజనుడు మిమ్మల్ని అలాగూ దీవించి పంపించుదురుగాక. ఏడవలసిందంతా ఏడవండి, దాచుకోవద్దు.
కొంతమంది ఇక్కడ ఆడవరు, ఇంటికెళ్ళి ఏడుస్తారు. ఇంటికెళ్ళి ఏడిస్తే ఏం జరుగుతుంది? ఎవరైనా ఎంతకాలం ఏడుపు చూస్తారండి? ఇప్పుడు ఒకసారి 2 సార్లు ఏడితే జాలిపడి అమ్మ ఏడమ్మాకమ్మా, ఏడమ్మాక తల్లి ఏమైందమ్మా అంటారు. ఎప్పుడు ఏడుతుంటే దరిద్రం పంపం, ఏడుకోనుకోండి. ఈ ఏడుకోంటూ మొహాన్ని 4 తగలేశారు. ఎప్పుడు ఏడిపే, అరే ఇంట్లో అడుగు పెడితే చాలు. అందుకని కొంతమంది అంటారు నవ్వే మొఖాలు ఎత్తుకుంటున్నారంట. సీక్రెట్ చెప్తున్నాను, ఎవరు చెప్పరు మీకు. దయచేసి ఎప్పుడు ఇంట్లో ఏడమాను. ఇల్లాలు ఏడుపు ఇంటికి మంచిది కాదు. గుళ్ళులో ఎంత బాధ ఉన్నా సరే భర్త ముందు ఏడమానండి. మీరు ఏడవాలనుకుంటే గుళ్ళోకి వచ్చి ఏడవండి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏడవలసిన స్థలం ఇది, నవ్వవలసిన స్థలం అది. దేవుని స్తోత్రం. సంతోషంగా ఉండాలి. ఇంట్లో ఎలా ఉండాలి? ఉసూరు అన్నట్టు ఉండకూడదు, సంతోషంగా ఉండాలి. ఏడవలసింది ఏదో ఉంటే ఏం చేయాలి? ఇక్కడికి వచ్చేయాలి, ఇక్కడికి వచ్చి ఏడ్చేయాలి. కొంతమంది ఇక్కడ ఏడుతారు, అక్కడ ఏడవాళ్ళు, కొంత ఏడిచ్చేస్తారు. అలా ఉండకూడదండి. స్త్రీ అంట భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన కలిగి ఉంటే వాక్యం లేకుండానే తన భర్తను రాబట్టవచ్చు అంట. దేవుని స్తోత్రం. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? వాక్యం మీకు, సాక్ష్యం మాకు. స్త్రీలకి వాక్యం అంటే వాక్యం ద్వారా స్త్రీలు మారుతారు, సాక్ష్యం ద్వారా పురుషులు మారుతారు. ఒక రోజున ఒక సహోదరులు మాట్లాడుకుంటారట. భార్య అంతట భర్త ఏమంటే అందరం చూసాం, అన్నింటినీ ఆరాధించాం, అయినా మన జీవితాల్లో ఏమాత్రం సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎందుకో నాకు యేసుప్రభు ఒకడు మిగిలిపోయాడు అనిపిస్తుంది, ఆయన దగ్గర కూడా వెళ్తాను అన్నమాట. ఉంటారు అలాగా. నాకు తెలిసి మీలోనే కూడా అనుకుంటూ ఉంటారు. ఆ టైం అందరికీ అయిపోయినాక యేసుప్రభు దగ్గరికి వచ్చేవాడు ఉంటారు లేదా? యేసుప్రభు ఎంత మంచివాడు తెలుసా? ఇప్పుడు వచ్చేవండి అండం. ఆయన అంటాడు ఇప్పటికైనా వచ్చావు, సంతోషం అంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి భర్త అన్నాడంట, భర్తకు అసలు యేసుప్రభు అంటే ఇష్టం ఉండదంట. కానీ వెళ్తానండి, చర్చికి వెళ్తానంటే ఇల్లమ్మా అన్నాడంట. ఎందుకో తెలుసా? సీక్రెట్. భార్య మహా గయ్యాలంట. నో అన్నాడంటే మౌనం ఉండదంట. అందుకని పోన్లే, ఇలాంటిది అక్కడికి వెళ్ళి కూర్చుంటేనే బాగుంటుంది, కొంచెం ఏదైనా మనిషి అనుకుంటాను అనుకున్నాడు. ఊరు మాట అయిపోయి ఉంటారా? ఉండొచ్చు. కాబట్టి వెళ్ళిందంట, మీటింగ్కి వెళ్ళింది, ఆరాధనకి వెళ్ళింది. దైవజనుడు వాక్యం చెప్తుంటే దేవుని వాక్యం ఎంత శక్తి కలిగింది, హృదయాలను మార్చగలిగింది, పరిస్థితులను మార్చగలిగింది. మార్చలేదంటూ ఏది లేదు దేవుని వాక్యానికి. కాబట్టి గయ్యాలి లాంటి ఆమెనే సుబుద్ధి గల భార్యగా మారిపోయిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భర్తకి అనుమానం మొదలైందంట. ఎవరికి? భర్తకు అనుమానం వచ్చిందంట. ఏంటి, నా భార్యనా? ఆయన విశ్వాసం ఏంటో తెలుసా? ఇది సచ్చిన కంఠంలో ప్రాణం, ఇది మాత్రం చావన్నా సత్తదేమో, మారు మాత్రం మారదు అనుకుంటాడంట. ఎవరి గురించి? మరి మీ గురించి నాకేం తెలుసు, మీ ఆయన అడిగితే దేవుని స్తోత్రం. మారదు అనుకున్నాడంట పాపం. ఇక్కడ మారిపోయేది పాపం. మారిపోతే అర్థం కావట్లా, మారిందా నటిస్తుందా, మారిందా నటిస్తుందా అని కొంతకాలం టెన్షన్ పడ్డాడంట. ఒకరోజు ఎందుకు వచ్చింది టెన్షన్? పరీక్ష పెడదాం అనుకున్నాడు. ఎవరికి? వారి మన ఈ మధ్య ఇంటర్మీడియట్ 10th బాగా రాసేది పరీక్షలు. ప్రభుత్వం వాళ్ళు కనుక పరీక్ష పెడితే డేట్ ఉంటుంది, టైం ఉంటుంది, ప్లేస్ ఉంటుంది, సబ్జెక్ట్ కూడా ఉంటుంది. అవును. భర్త పెట్టే పరీక్షకి డేట్ ఉండదు, టైం ఉండదు, ప్లేస్ ఉండదు, సబ్జెక్ట్ వాళ్ళ ఇష్టం అంతే. ఒక రోజు ఏం జరిగిందంటే వేరే భర్త అంట డ్యూటీ నుంచి వస్తున్నాడు. భార్య పాపం చాలా సంతోషంగా భర్త వస్తున్నాడు కదా గుమ్మంలో ఉంచున్నాడు. ఎవరి కోసం? కోసమే వచ్చాడు. వచ్చి ఏంటి ఇక్కడ ఉన్నావు అన్నాడు. మీకోసమేనండి. నా కోసం గుమ్మంలో చూస్తాను అంటే నాకు వీధి తెలియదు, ఇల్లు తెలియదు, అలా వెళ్ళిపోతానేమో అని గుమ్మంలో ఉండి నా కోసం
ఇంకోసారి గుమ్మలో కనపడ్డామంటే అన్నాడు. పాపం అంత ప్రేమతో ఉన్న మనసు చెప్పుమని బాధపడిందంట. ఏంటి, ఆయన కోసమే కదా నేను ఉంచుంది, ఇలా చేస్తానంటే అర్థం చేసుకోలేదున్నాను అని తర్వాత రోజు అసలు రాలేదంట గుమ్మలోకి. ఆయన వచ్చే టయానికి అంట్లన్నీ వేసుకుని వెనకాల దొడ్లో ఉండి కడుపుతుందంట, తోమెత్తుందంట. ఓకే, ఈలో వచ్చాడంట. వచ్చి వెనకాల నుంచుని అన్నాడంట, ఎందుకు వచ్చినట్టు తెలియాలి కదా, ఏం పట్టించుకోలేదంట. ఎందుకంటే నేను రోజు సరిపోయింది. జ్ఞానవంతుడు మనిషికి ఒక మాట మంచిది కాబట్టి అస్సలు పట్టించుకోండి, పోతే వస్తుందంట. అప్పుడు అన్నాడంట, ఒకడు ఉన్నాడు, బతికే ఉన్నాడు, ఆడు వచ్చే టైం అయింది, ఏం లేదు, వస్తే వస్తాడు, సత్తే అంతేగా ఉన్నాడు. ఎలా సంసారం చేస్తారండి వాళ్ళతో? పూర్ణి చాలా కష్టం. కాబట్టి భర్తలు పెట్టే పరీక్షలు అలా ఉంటాయి అన్నమాట. ఈ భర్త ఏం చేశాడంటే, పరీక్ష పెడదాం అనుకున్నాడు కదా, మీటింగ్ కొంచెం లేటింగ్ అయ్యిందంట, భార్య ఇంటికి వచ్చిందంట, ముందే ఫిక్స్ అయిపోయాడు పరీక్ష, ఆమెకు తెలియదు పరీక్ష అని. కాబట్టి ఈయన సోఫాలో కూర్చొని కాళ్ళు చాపుకొని చేతులు సోఫా మీద పెట్టి గుమ్మలో రా రా తీరుబడికి వస్తున్నావు, వచ్చి టీ పెట్టు అన్నాడంట. పెళ్ళైన తర్వాత అంత గట్టిగా ఎప్పుడు ఆ రోజు గట్టిగా మాట్లాడాడు. ఎందుకంటే నీకు తేడా వస్తే తప్పు ఎగిరిపోయినట్టు అంత ధైర్యం ఇంకెక్కదే. కాబట్టి ఇది పరీక్ష కాబట్టి నటించాడంతే, రా వచ్చి టీ పెట్టు అన్నాడంట. వాడు అనుకుందంట, ఏంటి ప్రభు ఎప్పుడు మా ఆయన ఎంత సీరియస్ అన్నట్టు. జస్ట్ 5 minutes అండి, 5 నిమిషాల్లో టీ తీసుకొస్తానని చక్కగా వెళ్ళి టీ పెట్టింది. అది ఇదివరకు రోజులు అయితే కనుక, ఇది మారక ముందు అప్పుడు ఏంటి టీయా ఇక ఇంట్లో ఖాళీగా కూర్చున్న మొగానికి మళ్ళా టీయా ఎంత ఆగు ఇచ్చినప్పుడు తాగు అన్నదంట. ఇప్పుడేంటో మరి వాక్యం ఉందేమో, మందిరానికి వెళ్ళిందేమో, పరిశుద్ధులతో సహవాసం చేసిందేమో, ప్రభు స్వరం వింటుందేమో, మార్పు వచ్చింది. ఈయనకి అర్థం కాల. 5 నిమిషాల్లో టీ తెస్తాను పరిగెత్తుకుంటూ వెళ్తే నమ్మలేకపోతున్నాడు. ఎందుకని మంచిది ఇంకో పరీక్ష పెడదాం అనుకున్నాడు. ఆమె తెచ్చింది, కప్పు ఇచ్చింది, పట్టుకున్నాడు. ఈయన పట్టుకున్నాడని ఆమె తెలుస్తుంది. పరీక్ష కాబట్టి ఈయన వదిలేదు. కప్పు గాలి ఉంటుందా, కింద పడింది, పగిలింది. టీ ఏమో భర్త కాలం మీద పడిపోయిందంట, కప్పు ఏమో పగిలిపోయిందంట. ఎంటున్నాడంట, అయ్యో కప్పు పగిలిపోయింది అన్నాడంట. ఎందుకంటే ఇదివరకు రోజులు ఏదైనా పొరపాటు పగిలినా అది ఎక్కడదనుకున్నావు, అది ఎంత అనుకున్నావు అని గొడవ పెట్టేదంట. అందుకని ఈయనే ముందు అయ్యో కప్పు పగిలిపోయింది అన్నాడంట. మారిపోయిందేమో ఏంటంటే పాత పన్నాడు, కోడి కప్పు కప్పు అంటారు ఏంటంటే, మీ కాళ్ళు కాలిపోయినామనండి అని త్వరగా వెళ్ళి ఒక క్లాత్ తడిపి కాళ్ళు తుడిసేసి ఏమన్నా పగిలిన ముక్కలు ఏరేసి జస్ట్ 1 minute, 1 నిమిషం వస్తాను మళ్ళా పరిగెత్తుకెళ్ళి మరొక కప్పుతో చక్కగా తీసుకొచ్చి ఇచ్చిందంట. ఇస్తే అలా పట్టుకున్నాడంట. కంటి చూపే కానీ నోటి మాటలేదంట. అంటే కళ్ళు ఆపకుండా భార్యను అలాగే చూస్తున్నాడంట. ఎంత భార్య అయితే ఎంతసేపు ఉంటుందే ఏంటంటే అలా చూస్తున్నాడు. అప్పుడు వెంటనే అంటే ఒక చుక్క తాగి ఏం కాదు కానీ ఈ మధ్య పేదలు ఎక్కడ ఉన్నాయన్నాడు. ఈ మనసులో అనుకుందంట, ప్రభా ఏంటంటే నుంచి మా ఆయన ఊరుకోవాలి, ఎప్పుడు అన్నాడు రా రా టీ పెట్టుకున్నాడు, ఈ 3 ఏం కావాలి ప్రభా, మళ్ళీ పేదలు ఎక్కడ ఉన్నాయంటాడు. ఉన్నాయంటే ఏమంటాడో, అలాగని లేవని అనలేదుగా. కాబట్టి ప్రభా నువ్వే చూసుకోవాలని మనసులో చిన్న ప్రార్థన చేసుకుని ఉందండి పలానా రోజు. అప్పుడు అన్నాడు, వెళ్ళేటప్పుడు చెప్పావు నేను వస్తాను అన్నాడంట. దేవుని స్తోత్రం. ఎక్కడ తగ్గమేమో దేవుని స్తోత్రం. అధికారం ఉపయోగించాలన్నప్పుడు స్వరం మొదలు ఉండదు. లేదప్పుడు చెప్పు వస్తాను అన్నాడు. ఎలాగా? వాక్యం విని మాట్లేదు, సాక్ష్యం. దేవుని స్తోత్రం. కనుక అర్థమైందండి, వాక్యం విని మారేవాళ్ళు తక్కువ, సాక్ష్యం విని చూచి మారేవాళ్ళు ఎక్కువ.
అందుకని జకరియా గ్రంథంలో రాయబడిన మాట, యెహోవా మీకు తోడుగా ఉన్నాడన్న మాట మాకు వినబడింది. మేము కూడా వస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మీకు తోడు ఉన్నాడన్న సాక్ష్యం బయటికి వెళ్ళాలి. దేవుడు దీన్ని చేశానని మీరు చెప్పాలి. నేను అంటాను కదా, సాక్ష్యం మందిరంలో చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, నువ్వు వెళ్ళిన ప్రతి చోట చెప్పాలి. అది నువ్వు పనిచేసే చోటు కావచ్చు, ప్రయాణం చేసే స్థలం కావచ్చు, ఫంక్షన్కి వెళ్ళినా, మరి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్క మాట అయినా దేవుడు దేనిని నీ జీవితంలో చేశాడో ఒక్క మాట చాలు. అమ్మా నిజంగా ఇదివరకు చాలా కష్టాలు ఉండేవాడు అమ్మా, ఇప్పుడు ఎంతో సంతోషం, నెమ్మది, సమాధానం. అలాగే పిల్లి నిజమే, మీ మొక్క చూస్తూనే తెలుస్తుంది. ఎలా ఇలా అంటే అప్పుడు చెప్పచ్చు, అమ్మ దీని అంతటికి కారణం ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాను, విశ్వాసం ఉంచాము, మందిరానికి వెళ్తున్నాం, పెనువేలు ప్రార్థన మందిరంలో దైవజనులు ఎంతో చక్కగా వాక్యాన్ని అందిస్తున్నారో, బా దేవుని కృపమ్మ, ఒకసారి నా అవకాశం ఉండదా అని చెప్పాలి. దేవుని స్తోత్రం. ఇది వారికి వినబడాలి. ఏం వినబడాలి? దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. నేనున్నా నీతో అన్న దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి నీకు తెలిసి ఉండాలి. నీకు తోడుగా ఉన్నాడని ఇతరులకు కూడా తెలియాలి. దేవుని స్తోత్రం. ఒక్కోసారి అనిపిస్తుంది, ఎవరితోనో పెట్టుకోగానే ఆడుతో ఏ అమ్మో ఆయనతో ఉన్నవాడు సామాన్యుడు కాదు, లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు వాడితో ఉన్నాడు. కాబట్టి ఎవరు లేరు అనుకోవద్దు, వాళ్ళతో ఉన్నవాడు సర్వశక్తిమంతుడని లోకం తెలుసుకోవాలి. నేను స్తోత్రం చెప్పండి. అంతేగాని మనం వెళ్ళిపోకూడదు మీదకే. ఏంటిందాకన్నా ఇప్పుడు మళ్ళీ కొంతమంది అండి వాక్యం చెప్తుంటే సరిగ్గా అంటారు, కానీ ఎవరన్నా తిడుతుంటే ప్రాణాత్మ శరీరం ఒక చోట వచ్చేస్తా, పొరపాటున సరిగ్గా ఏంటి అన్నావు, ఏంటి 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 ఇందాక నేనేమన్నా కాదు, ఏదో అన్నావు ఏంటి ఇప్పుడు మళ్ళీ ఎంత జాగ్రత్త అడిగి మళ్ళీ తిట్టించుకుంటాము. అప్పుడు తిడితే ఇక అది ఫిక్స్ అయిపోతుంది, చచ్చిపోవాలి తప్ప ఆ మాట మాత్రం హృదయం నుంచి ఇక ఎవరికైనా చెప్పాల్సి వస్తుంది. తిట్టినోళ్ళు ఒకసారి తిడతారు, మనం 100 మందికి చెప్పుకుంటాం సిగ్గు లేకుండా. ఇప్పుడు మనం తిట్టినట్టు ఎవరికి తెలీదు, మనమే సిగ్గు లేకుండా వెళ్ళి పిన్ని నీకు తెలిసే విషయం ఏంటమ్మా, మరే ఆ అమ్మాయి నన్ను ఏమన్నంటే చీరకందే, పచ్చ చీర కట్టుకుంది, చీర రంగు, చెయ్యి చాచిన విధానం, ఎన్నిసార్లు ఇలా అందో అన్ని రికార్డ్ అయిపోతాను. కళ్ళు మూసినా అదే, కళ్ళు తెరిసినా వాక్యం గుర్తుండదు. నేను అనుకుంటాను ఒకసారి మేము కూడా గట్టిగా తిడితే 2 తిట్టి తిట్టేది అనుకోండి, ఇంక మీరు అంటారు అయ్యారో మీరు ఎవరినన్నా పిలవను కానీ థ్యాంక్ యూ రా మన తెచ్చారు జాన్సీ ఎందుకు తిరిగినా ఇంకోసారి ఇప్పుడు, కానీ ఎప్పుడు గుర్తుంటాను మీకు, ఎందుకని తిట్టి వెళ్తాయి. నేను అంటాను తిట్టి వెళ్ళినప్పుడు కాదు మీకు ఉండాల్సింది, దీవించి వెళ్తాం కాబట్టి జీవితాంతం గుర్తుకుపోవాలి. చెప్పండి. ఆ దైవజనుడు అన్నాడు కదా, నువ్వు క్షేమంగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి నీకు దయచేయనుగా అన్నాడు. అంతే. దేవుని స్తోత్రం. ప్రార్థన చేశాడా? ప్రార్థన చేసుకుంది ఎవరు? దీవించింది ఎవరు? కనుక ఉపవాసాల్లో చెప్తున్నాను ఒక సీక్రెట్, ప్రార్థన చేసుకోవాల్సింది మీరు, దీవించాల్సింది మేము. దేవుని స్తోత్రం. నీవు ఇశ్రాయేలు దేవునికి నీవు చేసిన మనవి ఆయన దయచేసి, నీవు చేసిన మనవి అంటే మీరు ఏది అడిగారో అదే ఆయన మీకు ఇస్తాడు, మీరు అడగంది ఏది మీకు ఇవ్వడు. కాబట్టి అడిగేటప్పుడు కొంచెం ఏది మిస్ కాకుండా అడగండి, సిద్ధపరిచేసుకోండి, మాటలు సిద్ధం చేసుకోండి. ఏం అడగాలి ప్రభు సంధిలో? ఈ ఉపవాస దినాల్లో ఏం అడగాలి? ప్రభు సంధికి వచ్చాను కదా, ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నాను కదా, మరి ఏం అడగాలో ఖచ్చితంగా మీరు ప్రార్థనను సిద్ధం చేసుకోవాలి. భక్తులు అంటాడు, ఉదయకాలంలో నా ప్రార్థనను సిద్ధం చేసి కాచి ఉందును. దేవుని స్తోత్రం. రెడీగా మనమైతే కాఫీ రెడీ చేస్తాం, కానీ దేవుడికి ఏం రెడీ చేయాలట? మనకి బెడ్ కాఫీ ఎంత అవసరమో దేవుడికి మన ప్రార్థన అంత రెడీ చేసేయాలంట.
ప్రార్థనను కాచి ఉంచుతాం సిద్ధం. వేడి వేడి ప్రార్థన అనండి, చల్లారిపోయిన ప్రార్థన కాదు. అంటే ఎప్పటికప్పుడు తాజా ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన ఏమంటే రికార్డెడ్ ప్రార్థన అన్నమాట. పలానా సహోదరుడు ప్రార్థన చేస్తాడంటే ఎప్పుడు చేసినా అదే ప్రార్థన చేస్తాడు, అంతే. స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా అదే ప్రార్థన. రికార్డ్ అయిన పాటలు ఉంటాయే, మ్యూజిక్ మారదు, వాయిస్ మారదు, పాట మారదు. అలాగే కొన్ని ప్రార్థనలు ఫిక్స్డ్ ప్రార్థనలు అన్నమాట. ఇక ప్రార్థన ఎలా స్టార్ట్ అవుతుందో అలాగే ముగిస్తుంది. ఎప్పుడు రికార్డెడ్ ప్రార్థన అలా కాదు. మన ప్రార్థనలో ప్రతిరోజు నూతనత్వం ఉండుగా, ప్రభువుని గురించి మరింత చక్కని పదాలు మనం నోడుతూ వచ్చుగా, అనుదినము ఒక సత్సంబంధం దేవుడితో మనం కలిగి ఉందముగా, ఒక నూతన మాధుర్యం మనం కలిగి ఉందముగాక. ఇప్పుడు ఒకలాగే పిలిస్తే ఎలా ఉంటది? నీ ప్రేమ దేవుని పట్ల పెరిగిపోతే మరిన్ని పదాలు ప్రభు కొరకు ఉపయోగించవచ్చును. దేవుని స్తోత్రం. పరమగీతం గ్రంథంలో చూస్తానంటే సంఘం ప్రాణప్రియుడైన యేసుని ఎలా పిలిచిందో, లేకపోతే ప్రాణప్రియుడైన దేవుడు సంఘాన్ని ఎలా పిలిచాడో చక్కగా మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. కనుక దేవుని వాక్యం చెప్తున్న మాట, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా నేను ఉన్నానని అనును. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయు నీవు మాని. ఏం మానాలి? సాధారణంగా మనం భోజనమే మానతాం, కానీ దేవుడు ఇంకేం మానమంటున్నాడు ఏంటంటే ఇతరులను బాధించడం మానాలి. మన ద్వారా ఎవ్వరు బాధపడకూడదు. కొంతమంది అండి మాటలతో చంపేస్తారండి. ఇప్పుడు చూడండి ఏం చేస్తారు, కుట్టిన దెబ్బ అయినా మర్చిపోతాం, కానీ అన్న మాట మాత్రం గుండెలు గుచ్చిపోతాయి. ఇంకో మాటలో కొంతమంది అంటారు, ఆ మాట ఇంకా రండి లోన కేకేస్తుందండి అని, కొంతమంది కదులుతుందండి, అమ్మో గుండెలు పనిచేస్తూ ఉండదు అన్నమాట. కొట్టిన దెబ్బ తగ్గిపోవచ్చు, కొట్టేమనుకోండి 5 ఏళ్ళు పడినా అరగంటకి గంటకి మాయమైపోవచ్చు. అన్న మాట మాత్రం. కాబట్టి పెద్దలు ఏమన్నారంటే కాలు జారినా పర్లేదంట, కానీ నోరు మాత్రం, కాలు జారితే తీసుకొచ్చాడు కానీ నోరు జారితే కొంతమంది సారీ ఏమనుకో మాకే అన్నంత మాత్రాన అనుకోకుండా ఉండలేము. అలా ఉండిపోతాయి కొన్ని మాటలు. ఆ మాట గుర్తొచ్చినప్పుడు కళ్ళ నీళ్లు తిరుగుతాయి. కొన్నిసార్లు కొంతమంది చచ్చిపోవాలనిపిస్తుంది. చాలామంది నోటి మాటల చేత గాయపడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నీ మాట ఇతరులను బ్రతికించేదిగా ఉండాలి, కానీ బాధించేదిగా ఉండకూడదు కాక. దైవజనుడు ఫాదర్ ఎస్ఏ బర్ట్మెన్స్ గారు చక్కని పాట రాశారు. అసలు ఆయన రాసిన ప్రతి పాట చాలా శ్రేష్టమైందండి. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా కాచువాడా, కొంతమంది కీర్తన సంకీర్తన సిస్టర్ గారు పాడుతుంటే ఆడదేమనుకుంటున్నారు. ఎవరిది పాట? ఫాదర్ ఎస్ఏ బర్ట్మెన్స్ గారు రాసిన పాట. యేసయ్య నామములో నేను. కొంతమంది జ్యోతిదాస్ గారేమో, లేకపోతే పాలిమాన్ గారేమో,
నిజంగా అభిషేక్తో దేవజాలు పాడుతున్నారు, చాలా సంతోషం. కానీ పాడినంత మాత్రాన్ని ఆడదనకూడదు, తెలుసుకున్నామండి. దేవుని స్తోత్రం. అంతేనా? ఎవరు పాడితే అది అయిపోయిందండి. దేవుడు ఎవరి ద్వారా దానికి ఇచ్చాడో తెలుసుకోవాలి. నాకు ఏదన్నా మంచిగా పాట నచ్చింది అనుకోండి, వెంటనే ఎంక్వైరీ చేస్తాను దాని గురించి. ఎవరు రాశారు, రాసింది ఎవరో, ట్యూన్ చేసింది ఎవరో, మ్యూజిక్ అందించింది ఎవరో తెలుసుకోవడం చాలా మంచిది. ఫాదర్ ఎస్ఏ బర్మస్ గారు మాట్లాడారు, చాలా ఇష్టం అన్నమాట. ఏమండి, ఆయన చాలా ఆధ్యాత్మిక సత్యాలు రాశారు. నిజంగానే మన మాట ఎవరిని బాధ పెట్టకూడదంట. ప్రతిరోజును ప్రతి నిమిషము నీ తలంపులతో నింపబడాలి. ప్రతిరోజును ప్రతి నిమిషము నీ తలంపులతో నింపబడాలి. నా నోటి మాటలల్లా బలగాయములు మార్పాలి. నా నోటి మాటలల్లా బలగాయములు మార్పాలి. మన మాటలు ఎలా ఉండాలంట? పరుల గాయములో మాట్లాడాలి, గాయము చేసేవిగా ఉండకూడదు. ఎంతో మంది గాయపరచబడిన వారు లోకంలో ఉన్నారు. మనం మాట్లాడినప్పుడు వాళ్ళకి ఆదరణ దొరకాలి, ధైర్యం కలగాలి, ఓదార్పు కలగాలి. కనుక దేవుని వాక్యంలో రాయమాట, ఇతరులను బాధించకూడడం మానేయాలి. ఆ తర్వాత రెండు పాయింట్అవుట్ చేయడం అన్నమాట. ఇతరులని వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుట. మనకు తెలుసు, దేవాలయంలోనికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు, ప్రార్థించడానికి వెళ్ళారు, ప్రార్థన చేశారు. కానీ ఒకని ప్రార్థన దేవునికి ఇష్టమైంది, అతనిని నీతిమంతునిగా మార్చాడు. అందుకని యేసయ్య అంటాడు, అతని కంటే ఇతడు నీతిమంతులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. ఈ ఉపవాసాలు అయిపోతాను తర్వాత మీరు ఎలా తిరిగి వెళ్ళాలి అంటే నీతిమంతులుగా తీర్చబడి వెళ్ళాలి. పరిసరుడు చాలా మంది చూడండి. ఎందుకో తెలుసా? అతడు అన్యాయస్తుడు కాదు, దొంగ కాదు, వ్యభిచారి కాదు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడు, రాబడి అంతట్లో 10వ వంతు ఇస్తాడు. చాలా మంచోడు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వారిలో మనం కూడా అలాంటి కొన్ని పనులు చేయలేకపోతున్నాము. అంత మంచోడు, కానీ నీతిమంతుడిగా తీర్చబడలేదు. ఏంటి కారణం? ఒకటే, ఆ ప్రార్థనలో ముగింపులోకి వచ్చేటప్పుగానంటే ఈ సుంకరణ కూడా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? దేవుని మందిరానికి నువ్వు వచ్చావు, నీలానే ఎంతోమంది రావచ్చు. ఒకటే ప్రార్థనా మందిరం, ఒకటే దేవుడు, ఒకే దైవజనుడు. మందిరానికి వచ్చిన వాళ్ళు ఎవరిని ఏ రీతి చూపించకూడదు, తృణీకరించకూడదండి. కొంతమందికి నన్ను అడిగితే యేసు ప్రభు వారు అన్నా ఇష్టమే, అయ్యగారు అన్నా ఇష్టమే, సంఘం అన్నా ఇష్టమే, మిమ్మల్ని చూసి గుడికి రావట్లా. ఎందుకంటే ఆడ చరిత్ర అంతా మీకు తెలుసు కాబట్టి. పోనీ పొరపాటు వాళ్ళు వచ్చారు అనుకోండి, పంపలేదు తెలుసా, ఇది ఆయన ఏంటమ్మా మొత్తం లిస్ట్ అంతా పోలీసులు కూడా దొరుకుతుంది అంత స్పీడ్గా. పాత రిపోర్టు రికార్డులన్నీ తీసేసి వచ్చిందమ్మా, ఏం కూడా కావాలి వేసుకోకు. దయచేసి వినండి, వచ్చింది వాళ్ళు దేవుని ఇంటికి, నీ ఇంటికి కావాలి. దేవుని ఇంటికి ఎవరైనా రావచ్చు. దేవుని ఇంటికి వచ్చిన వాళ్ళు ఏదైతే చూపించడానికి ఎవరో అవునా కదా, ఎలాంటి కావచ్చు. ఇంకో మాట చెప్పనా, మీకు ఇంటి పక్కన ఏమన్నా ఉన్నాయి అనవసరం. ఇక్కడ రాగానే ఏం చేద్దాం, అవి కూడా మీరు మర్చిపోయి అవసరమైతే ఎదురెళ్ళి రాచెల్లి రాక నీకోసం ఎప్పటి నుంచి ప్రార్థన తెలుసా
నాటికి దేవుడు నా ప్రార్థన విన్నాడు, మందిరానికి వచ్చాం, ఇది నా పక్కన కూర్చో మనం కూర్చొని పెట్టుకుంటే ఎంత బాగుంటుంది అంటారు. పాపం వాళ్ళకి తెలియక రావడం ఇలా వాళ్ళని వెతికి ఏం కొంచెం మనకు తెలుసు కదా అని కొంచెం మన పక్కనే కూర్చుంటే ఇలా చూసి కొంచెం తెరవే అని ఇడి దగ్గర కూర్చుంటే ఇంకో వారం వస్తుందా? ఇతరులను తృణీకరించడం మానేయాలి. వ్రేలు పెట్టి చూపి ఏమండి తిరస్కరించుట, పాయింట్అవుట్ చేయకూడదండి. ఎంత మంచివాడు పరిసేయుడు, అన్యాయస్తుడు కాదు, వ్యభిచారి కాదు, దొంగ కాదు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడు, తన రాబడి అంతట్లో ఎంత ఇస్తాడు, మనం ఇవ్వాలి అసలు అని కూడా కొంతమంది ఉంటారు. ఇవ్వాలి, దీన్ని చేసి నన్ను శోధించండి అని దేవుడే చెప్పాడు ఈ మాట. కొంతమంది ఉపవాసాలను ఉంటారు కానీ అదేంటో కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు కొంతమందికి సాతానుగాడు అంటాడు అన్నీ చేయి ఇది ఒకటితో. సాతానుగాడికి కొంతమంది దూతలు ఉన్నారంట, వాళ్ళ పేర్లు ఏంటంటే ఒకటి పేరు ఈర్లు అన్నమాట. గుడికెళ్ళి కానీ వాక్యాన్ని మాకు అంటాడు, ఏంటి ఈర్ల అంటే చెవికి తాళం వేస్తాడు విన్నవాడు. కొంతమందికి పర్సలాక్ అంటాడు, వాడు పర్సలు లాగేసాడంటే ఎన్ని ప్రసంగాలను వింటారు తప్ప ఏమి నోటి మాటలతో ప్రభుని ఎంత కనపరుస్తారు. ప్రభు నీకు స్తోత్రం, నువ్వు లేకపోతే నా జీవితం లేదు, ఎంత గొప్ప దేవుడు ఉన్నా, ఎన్ని మేలు చేసావు అంటారు తప్ప నోటి మాటలే తప్ప నోటు మాత్రం రాదు. కనుక ఇక్కడ రాయని మాటలు చూస్తే అన్ని చేస్తున్నాడు మంచోడే, కానీ చివరిగా ఉన్నాడు అదిగో ఈ సుంకరులా లేనందుకు నీ కృతజ్ఞతాస్తులు. నేను అనుకున్నాను నా ఒక్క మాట అనకపోతే ఎంత బాగుండేదండి. మనం 99 మంచి పనులు చేసి లాస్ట్లో ఏదో ఒక చెడ్డ పని చేస్తే మంచోడు కాదు చెడ్డోడువే. అంటే కార్య ఆరంభం కంటే కార్యాంతము పౌలు అన్నాడు, నేను పూర్వము దోషకుడను హింసకుడను. ఎప్పుడది మరి మనకంటూ పూర్వం ఉందా? క్రీస్తుకి శకం, క్రీస్తుని ఎరగక మునుపు, క్రీస్తుని ఎరిగిన తర్వాత మనలో తేడా ప్రజలు గమనించాలి. ఎస్ అలనాలి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడింది. మేము కూడా వస్తాం. ఒక్క యూదుని చెంగు పట్టుకుని ఎంతమంది? 10 మంది. దేవుని స్తోత్రం. ఎప్పుడు వస్తారో తెలుసా? దేవుడు నేనున్నాను అని మనతో అంటే, దేవుడు మనతో ఉంటే, అది ప్రజలు వింటే 10 మంది మనతో వస్తారు. లేకపోతే దేవుడు దేవుడు అని వీళ్ళు చెప్పుకోవడమే తప్ప అసలు వీళ్ళతో దేవుడే లేడండి అన్నారు అనుకోండి, ఉపయోగం లేదు. కనుక యేసునామములో ఈ ఉపవాసాలలో ప్రభువు మీతో మాట్లాడును గాక. ఏమని? నేనున్నా అనండి. ఆ ఒక్క మాట చాలండి, అసలు పెద్ద పెద్ద మాట్లాడలేదు మనతో. ఏమనండి? నేనున్నా నీతో అంటే నిజంగా ఎంత చక్కని మాట తెలుసా? నేనున్నా. ఆ ఒక్క మాట ఎంత బలాన్ని ఇస్తుందో. కుంగిపోయిన వారికి ధైర్యం, కుమ్మిపోతున్న వారికి ఆదరణ, కన్నీరును తుడిచే దేవుడు మనతో అంటే ఎంత మేలు. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఏం మానాలంట? పాయింట్అవుట్ చేయడం అనేది. ఆ సుంకరి ఏం చేశాడు? ఒకటే ఒక ప్రార్థన. ఏమంటే దూరంగా నుంచున్నాడంట. ఎందుకనంటే దేవుడి పరిశుద్ధుడు, నేను పాపాత్ముని, దేవుని మందిరంలో సమీపంగా ఉంటాను కూడా నేను సరిపోయిన వాడిని కాను అని రొమ్ము కొట్టుకుంటూ, ఏమండి దేవా పాపినైన నన్ను కరుణించు అని బిగ్గరగా పలికెను. పరమునకు వినబడినట్లు. దేవుని స్తోత్రం చెప్పాలి. గుసగుసలు అంటాం కాదు ప్రార్థన అంటే. ఏం చేయాలి? హృదయాన్ని కుమ్మరించి వేదనతో రావాలి ప్రార్థన. అందువల్ల చిలక పలుకులు కాదు ప్రార్థన అంటే. కొంతమందికి బాగా వచ్చిన ప్రార్థన ఏమైనా ఉందంటే, పరలోకం ఉందన్న మా తండ్రి నీ నామం. ఆ ప్రార్థన లేకపోతే ఆశీర్వాదం రాదు అన్నట్టుగా ప్రార్థన చేస్తారు. ఎప్పుడు అది ప్రార్థన చేయొద్దు అని నేను చెప్పను, కానీ
అది పరలోక ప్రార్థన కాదు, ప్రభువు నేర్పిన ప్రార్థన అంటే ప్రభువు నేర్పు అంటే దీని అర్థం ఏంటి తెలుసా? ఇలాగూ మీరు ప్రార్థన చేయండి అన్నాడు, కానీ ఇదే ప్రార్థన చేయండి అమ్మ. దానిలో ఆంతర్యం మనం గ్రహించాలి. కొంచెం లెక్కల్లో చూడండి, సూత్రం ఉంటుంది, సూత్రం ఒకటే, లెక్కలు మారుతూ ఉంటాయి. ఎన్ని మారినా సూత్రం అదే. కాబట్టి సూత్రాన్ని ఉపయోగించుకుని ఎన్ని లెక్కలైనా చేస్తే రిజల్ట్ ఈజీగా వస్తుంది. సూత్రం తేడా వచ్చిందా, లెక్క తేడా వచ్చేస్తుంది. కాబట్టి అదే సూత్రాన్ని ఉపయోగించుకుని ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. కనుక ఏం రాయబడింది అక్కడ అంటే ఏమిటంట? వేలు పెట్టి చూపి తిరగకుండా మారి చెడ్డదాన్ని మాట్లాడడం నువ్వు ఆశించింది ఆకలిగొన్న వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉంటుంది. ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ నేను చెప్పను. అయ్యగారు అమ్మగారు ఎన్నోసార్లు మీకు చెప్పిన విషయాలే, నేను కొత్తవేమీ చెప్పలేదు, కేవలం జ్ఞాపకం చేశాను అంతే. అర్థమండి? అదేనెందుకు? మొదటి రోజు కాబట్టి. ఈ మొదటి రోజు మనం సరి చేసేసుకుంటే ఇక రేపుడుతో ఈ ఆటంకులు ఏముండవు. అది ఈరోజు ప్రక్షాళన జరగాలి, రేపు ప్రతిఫలం రావాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు చేయాల్సిన ప్రార్థన ఏంటో మనం సరి చేసుకోవాలి. మనలో ఉన్న మన కుటుంబంలో లోపాలు ఉన్నా ఏం చేయాలంటే ఇప్పుడు సరి చేసుకోవాలి. సరి చేసుకోవడానికి సరైన సమయం ఇదే. అనుకూల సమయంలో నేను నీ మొర ఆలకించదని రక్షణ దినమును నిన్ను ఆదుకొట్టిన అన్నాడు కదా. నేడే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా నువ్వు తప్పించుకుంటావు? నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. శంకర్ ఒకటే మాట అన్నాడు, ఏమన్నాడు? దేవా పాపినైన నన్ను కరుణించు. ఒక్క మాట. యేసయ్య అన్నాడు, అతని కంటే ఆ పరిసయ్యుని కంటే ఈ శంకరి నీతిమంతునిగా తీర్చబడతాను. ఇంటికి ముగింపు అయిపోతుంది, మీరు ఎలా ఇంటికి వెళ్తారు? మోటార్ సైకిల్ మీద అన్నాను. అది కాదు, వచ్చినోడు వచ్చినట్టు వెళ్ళిపోతావా? సరి చేసుకుని దేవునితో సమాధాన పడి ఏమండి తిరిగి వెళితే ఈ రాత్రి చక్కగా నిద్రపడుతుంది. అంతేకాదు, ఒకవేళ ఈ రాత్రే ప్రభు నీతో మాట్లాడవచ్చు. మాటలాడని ఎవడు చెప్పగలడు? ఈ రాత్రే ప్రభు నిన్ను దర్శించవచ్చు. ఒకవేళ ఈ మందిరం దాటక ముందే ఇప్పుడే దేవుడు మిమ్మల్ని దర్శించవచ్చు. ఎందుకంటే ఆయన వెంటనే నీతో అంటాడు, నేనున్నాను. అప్పుడు నీవు పలుకగా నేను ఉన్నానంటాడు, పిలువగా ఉన్నానంటాడు. ఒకసారి మోకరించగలిగితే మోకరించలేకపోతే లేచి నుంచుని చేతులు పైకెత్తి స్వరమెత్తి ఎస్, మీ స్వరము పరమునకు వినబడినట్లు మీ కంఠస్వరం వినాలని ఆశపడుతున్నాడు. నీ స్వరం మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము కనబడనిము, నీ స్వరము వినబడనిము అంటున్న ప్రాణప్రియుడైన యేసు. ఆయన నీ స్వరాన్ని వినబోరుచున్నాడు. ఆయన నీ ముఖ సౌందర్యాన్ని చూడగలుగుతున్నాడు. రెండు చేతుల పైకెత్తి స్వరమెత్తి ఏం చెప్పాలనుకున్నావు చెప్పేసి. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడాడు, ఇప్పుడు ప్రభుతో మనం మాట్లాడదామా? నీ మాట కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎంతసేపు నా సేవకుని నిలబెట్టి నా మాటలు నేను తెలియజేశాను. ఎంతమంది నా బిడ్డలో నా మాటను స్పందిస్తారు అని చూస్తున్నాడు. ప్రవక్త హిజ్కియా దగ్గరికి వెళ్ళాడు, యెషయా చెప్పాల్సింది చెప్పాడు, దేవుడు చెప్పమన్నది చెప్పి వెళ్ళిపోతున్నాడు. విన్న హిజ్కియా వెంటనే గోడ తట్టు తిరిగాడు, కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అంటే వర్తమానం అయిపోయిన తర్వాత దైవజనుడు వెళ్ళిపోవచ్చు కానీ దేవుడు వెళ్ళిపోడు. వర్తమానికుడు వెళ్ళిపోవచ్చు కానీ దేవుడు వెళ్ళడు. నీతో ఉంటాడు ఆయన. నీ స్పందన ఏంటో తెలుసుకుంటాడు, నీ స్వరం వినబోతున్నాడు. ఆ హిజ్కియా దైవజనుడు చెప్పిన మాట విన్న తర్వాత దైవజనుడి మీద కోప్పడలేదు కానీ గోడ తట్టు తిరిగి దేవుని ప్రాధేయపడ్డం మొదలు పెట్టాడు. ప్రభా, యథార్థ హృదయుడనై సత్యమును అనుసరిస్తూ సమస్తము నీ దృష్టికి నేను ఎలాగూ చేశానో కృపగా జ్ఞాపకం చేసుకోయ్యా.
వెంటనే దేవుడు విన్నాడు. దైవజనుడితో మాట్లాడుతున్నా, యెషయా తిరిగి నా ప్రజల అధికారి దగ్గరికి వెళ్ళు. ఇప్పుడే వెళ్ళాను ప్రభా, నాకు తెలుసు నువ్వు వెళ్ళడం నేను చూశాను, నువ్వు చెప్పడం చూశాను, నువ్వు మాట్లాడిన తర్వాత హిజ్కియా ఏం చేశాడో కూడా చూశాను. అదిగో అతడు కన్నీళ్లు విడవడం నేను చూశాను. నేనే బాగు చేస్తాను. 15 సంవత్సరాలు ఆయుష్స్తున్నాను చెప్పు. వెంటనే రిజల్ట్, వెంటనే వెంటనే. ఈరోజే దేవుడు నీతో మాట్లాడచ్చు. ఈరోజే నీ కుటుంబం కోసం దైవజనుడి ద్వారా మాట్లాడి ఉండొచ్చు. ఇంకొంచెం స్వరం వినపడాలి. అడగాలి. హన్నా హృదయాన్ని కుమ్మరించినట్టుగా, హిజ్కియా కన్నీళ్లు కార్చినట్టుగా, సుంకరి పశ్చాత్తాపడినట్టుగా ఎవరైనా ఉన్నారేమో చూస్తున్నాడు ఆయన. ఎవరిని కరుణించాలా ఆయన కన్నులు ఎత్తుతున్నాయి. ఎవడు దీనుడైన మాట విని వలుకునో వారినే దృష్టిస్తున్నానని చెప్పిన దేవుడు ఈ రాత్రి ఆయన దృష్టి నీ మీద నిలుచునుగా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ చప్పట్లు కొడుతూ అడుగుదామా? యేసయ్యా 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 యేసయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ యేసయ్యా చదువు. యేసయ్యా 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 ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రి మొదటి కూటములో ప్రభు తన దాసులను మరుగు చేసి మనము ఎందుకు ఉపవాసం ఉండాలో, ఉపవాసం ఉన్నప్పుడు ఎలాగో మనము మరి ప్రార్థించాలో, ఎలాగో మనము పిల్లగా ప్రభుని అడగాలో ఈ రాత్రి అనేకమైన విషయాలు
దేవుడు తన దాసుని మరుగు చేసుకుని మనతో మాట్లాడుతూ ఉండగా విన్న వాక్యాన్ని మనం విడిచిపెట్టుకున్నట్లు ఈ రాత్రి ఇంకా మనము దీవించబడకపోవడానికి, ఆశీర్వాదాన్ని పొందలేకపోవడానికి, పరిశుద్ధాత్మ ఆనందాన్ని అనుభవించలేకపోవడానికి, ఈ రాత్రి మన జీవితంలో ఇంకా పరిస్థితులు ఏవైతే ఆటంకంగాను అభ్యంతరకరంగాను ఒకవేళ నీ మనసాక్షికి ప్రియులరా ఈ రాత్రి నీవు గనక గుర్తించగలిగితే, ప్రభు నేనున్నాను అని మీతో చెప్పగలిగినట్లు, నిన్ను చూచిన వారు ప్రభు నీతో ఉన్నారని సాక్ష్యం ఇవ్వగలిగినట్లు, ఈ రాత్రి నోరు తెరిచి చిన్న ప్రార్థన, యథార్థమైన హృదయముతో, పశ్చాత్తాపము కలిగిన హృదయముతో, ఒప్పుకోలు మనస్సుతో, ఆయన కనికర సంపన్నుడైన దేవుడు, ఆయన కనికరమును మనం పొందినట్లుగా ఈ రాత్రి ఆయన మీరు తిరిగి వెళ్తుండగా మీతో రాబోతున్నాడు. ఆయన ఉన్నాను అని ప్రియులారా నీకు అభయం ఇచ్చిన దేవుడు, చాలా స్పష్టంగా దేవుడు అనేకమైన విషయాలు ఈ రాత్రి మనతో మాట్లాడిన ప్రభు ఎదుట ఒక్క నిమిషం అందరం కూడా రెండు చేతులు ప్రభు వైపెత్తి, ఏది మనలో అవిధేయతున్నదో, ఏది మనకి దేవునికి అడ్డుగా ఉన్నదో, ఎందుకు మనం ఇంకా దీవించబడలేకపోతున్నామో, మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామో ఈ రాత్రి అది ప్రియులారా ఏదైనా సరే ఈ రాత్రి నీ జీవితంలో ఉన్న శ్రమలే కావచ్చు, కష్టాలే కావచ్చు, ఆర్థికమే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, ఆత్మ సంబంధమైన ఏ విషయమైనా కావచ్చు, ఈ రాత్రి నువ్వు ప్రార్థించగలిగితే, ఈ రాత్రి నీ ప్రార్థనను విని దేవుడు, ఆకాశమందున్న దేవుడు, పరమందున్న దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు ఈ రాత్రి నీ జీవితాల్లో అద్భుతము చేయడానికి, ఈ రాత్రి నీ జీవితంలో గొప్ప విడుదల ఇవ్వడానికి, రక్షణ కలగజేయడానికి ఈ రాత్రి నీ స్వరం వినాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ రాత్రి నోరు తెరిచి యేసయ్యా 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 అని పిలవగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నీ జీవితాల్లో యవనస్తులారా, వృద్ధులారా, స్త్రీలారా, పురుషులారా మీరు పిలవగలిగితే నేనున్నాను అని దేవుడు అభయమిచ్చి ఈ రాత్రి నీ జీవితంలో గొప్ప విడుదలనిచ్చి ఉన్నతమైన కృపతో నింపే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడేనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా 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 అని Hallelujah, 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 hallelujah. రాత్రి మీరు మాట్లాడినటువంటి మాటలకి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. వారి హృదయాల్లో విచ్చలనాలి, వారి హృదయాల్లో పశ్చాత్తాపం కలగాలి. ఈ రాత్రి నాయనా అయ్యా, ఈ రాత్రి ప్రభువా ఒప్పుకున్న మనస్సును కలగజేసి ప్రతి ఒక్కరిని ప్రభు దర్శించండి. ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడినట్టు, ప్రతి ఒక్కరితో ఆయన నేను ఉన్నానని సెలవించినట్టు ఈ రాత్రి చిన్న ప్రార్థన చేసుకుందాం. అడగండి ప్రభుని, ప్రభుని అడగండి. రాత్రి ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు, నీకు ఊహకందని కార్యాలు చేసే దేవుడు. ఏ కష్టముతో వచ్చేవో, ఏ బాధతో వచ్చారో, ఏ ప్రతికూల పరిస్థితుల్లో వచ్చారో, ఒకవేళ కృంగిపోయేదేమో, అధైర్యముతో దిక్కుదోచని స్థితిలో నిరాశ నిస్పృహలతో వచ్చారు, ఈ రాత్రి జీవము కలిగిన దేవుని మాట తన దాసుని నోటి నుండి దేవుడు పలికిన ప్రతి మాటను ఆయన స్థిరపరుస్తున్నాడు.
పరలోకపు తండ్రి, అల్పులము అయోగ్యులము ఏ అర్హత యోగ్యత లేని మమ్మలను ఆయన మీరు ఇంతగా ప్రేమించి ఆయన ఈ రాత్రి సుదూర ప్రాంతం నుండి దాసుని నడిపించిన ఆయన మాతో మీరు తేటగా మాట్లాడినందుకే, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకే, ఉపవాసం యొక్క ఆయా శక్తిని గురించిన ఆయన, ప్రభావాన్ని గురించిన ఆయన మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నాయన కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి, చాలా మంది రాలేకపోయారు వారందరినీ మీరు ప్రేరేపించి రాత్రి మీరు మాట్లాడి రేపటి ఉదయకాలం వారందరూ రాగలిగినట్లు నాయన మీరే నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నాయన. ఏ విషయాల కొరకైతే ఈ రాత్రి మేమందరము సంఘముగా కలిసి ప్రార్థించామో అవన్నీ మేము పొందుకున్నామని ప్రభువా మేము విశ్వసిస్తూ ఉన్నాము. ఈ రాత్రి తిరిగి బిడ్డలతో మీరు నాయన నేనున్నాను అని సెలవించిన దేవుడు ప్రభువా, అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి నాయన రాబో దినాల్లో మీరు జీవితంలో గొప్ప కార్యాలు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అనేక మంది వీరిని బట్టి మీ సన్నిధికి రాగలిగినట్లు మమ్మల్ని అందరినీ మీ రాకడకు సిద్ధపరచమని ఈ రాత్రి తిరిగి వెళ్తుండగా మీ సన్నిధి, మీ తోడు, మీ కాపుదల మీ బిడ్డలకు దయచేయమని నిజంగా సందేశం అందించిన దైవచనులను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి బిడ్డలను బట్టి, వారికి ఇచ్చిన పరిచర్యలను బట్టి, వారు వెళ్తున్న ప్రతి ప్రయాణంలో ప్రతి విషయంలో ప్రభు మీరు ఇంకనూ నాయన తోడుగా ఉండి ఉన్నతమైన కృపనిచ్చి ఈ కడవరి దినాలలో అనేక సంఘాల క్షేమార్థమై, ఆత్మల రక్షణార్థమై ఈ రాజ్యము కొరకు అనేక మందిని సిద్ధపరచినట్లు దైవ శక్తి చేత మీరు నింపి బలపరిచి ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి కార్యమును బట్టి దైవజనుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ రాత్రి విడిచిన మరిచిన అన్ని విషయాల్లో మీరు సహాయం చేసి రేపు జరగబోతున్న ఉదయకాలం, సాయంకాలం ప్రభువా అయినా మీ చేతులకు అప్పగించుకుంటుండగా మీరే ప్రతి ఒక్కరిని నడిపించి మాట్లాడి మహిమ పొందమని ఈ రాత్రి నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నారు. ఎవరైనా బలహీనులై ఉంటే, ఎవరైనా నాయన ఇబ్బందులు, ఇరుకులో ఉంటే ఈ రాత్రి నీ దాసునిగా వారున్న ప్రతి పరిస్థితి నుండి యేసు నామములో విడుదలను ప్రకటిస్తున్నారు. మీరే గొప్ప కార్యాలు చేశారు. రక్షణానందము, సంతోషము, సమాధానము అనుగ్రహించి మేలు చేసి మహిమ పొందాలని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాము పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసం ఇది మొదలుకొని సదాకాలం మీకును మీ కుటుంబములకును కూడిన మనందరికీ విశేషముగా దైవ సందేశం అందించినటువంటి దైవజనులకును, వారి కుటుంబములకును, వారి పరిచర్యలకును, జరగబోతున్నటువంటి రేపటి కూడికలకును సదాకాలము అనిశ్చంతము మనము చేరు వరకు దేవుడు మనందరికి తోడై నడిపించును గాక.